దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. న్యాయాధిపతులు 15వ అధ్యాయం. కొన్ని దినములైన తర్వాత గోధుమల కోత కాలమున సంసోను మేకపిల్ల ఒకటి తీసుకొని తన భార్యను చూడవచ్చి, అంతఃపురంలోనున్న నా భార్య వద్దకు నేను పోదుననుకొనగా ఆమె తండ్రి లోపలికి అతన్ని వెళ్ళనీయక, నిశ్చయముగా నీవు ఆమెను ద్వేషించదనుకొని నీ స్నేహితునికి ఆమె నచ్చుతుంది. ఆమె చెల్లెలు ఆమె కంటే చక్కనిది కదా, ఆమెకు ప్రతిగా ఈమెను నీ కొనవచ్చును చిత్తగించడానికి. అప్పుడు సంసోను, నేను ఫిలిష్తీయులకు హాని చేసిన యెడల వారి విషయంలో నేను ఇప్పుడు నిరపరాధిని అయిందనుకొని వారితో చెప్పి, పోయి 300 నక్కలను పట్టుకొని దివిటీలను తెప్పించి తోక తట్టు తోకను తిప్పి 2 తోకల మధ్యన ఒక్కొక్క దివిటీని కట్టి ఆ దివిటీలలో అగ్ని మంట చేసి ఫిలిష్తీయుల గోధుమ చీరలోనికి వాటిని పోనిచ్చి పనుల కుప్పలను, పైరును, ద్రాక్ష తోటలను, ఒలివ తోటలను తగలబెట్టింది. ఫిలిష్తీయులు ఇది ఎవరు చేసిందని చెప్పుకొనుచు తిమ్నాతు అల్లుడైన సంసోను భార్యను ఆమె తండ్రి తీసుకొని అతని స్నేహితునికి ఇచ్చిన గనుక అతడే చేసి ఉండనని చెప్పిరి. కాబట్టి ఫిలిష్తీయులు ఆమెను ఆమె తండ్రిని అగ్నితో కాల్చివేసిరి. అప్పుడు సంసోను, మీరు ఇలాగను చేసిన యెడల నేను మీ మీద పగ తీర్చుకున్న తరువాతనే చాలించదనని చెప్పి తొడలతో తొంట్లను విరగొట్టి వారిని బహుగా హతము చేసింది. అటు పిమ్మట వెళ్ళి ఏతాము బండ సందులో నివసించింది. అప్పుడు ఫిలిష్తీయులు బయలుదేరి యూదా దేశంలో దిగి చెదరి లేహీలో దోపుడు కొరకే దండు కూర్చిరి. యూదా వారు, మీరేలా మా మీదకి వచ్చిదిరని అడగగా, ఫిలిష్తీయులు, సంసోను మాకు చేసినట్లు మేము అతనిని చేయవాలని అతనిని కట్టుటకే వచ్చితిమనిరి. అందుకు యూదా జనులలో 3000 మంది ఏతాములోని బండ ఎద్దుకు పోయి సంసోనుని చూచి, ఫిలిష్తీయులు మనకు ఏలికలని మీకు తెలియదా, నీవు మాకేమి చేసిదివని చెప్పగా, అతడు, వారు నాకిట్లు చేసి అట్లు నేను వారికి చేసితినని. అందుకు వారు, మేము ఫిలిష్తీయుల చేతికి అప్పగించుటకు నిన్ను కట్టవచ్చుమని అతనితో అనగా, సంసోను, మీరు నా మీద పడకుండానట్లు నాతో ప్రమాణము చేయడని. అందుకు వారు, అలాగూ కాదు, నిశ్చయంగా మేము నిన్ను చంపము గాని నిన్ను గట్టిగా కట్టి వారి చేతికి మేము అప్పగించదమని చెప్పి 2 కొత్త తాళ్ల చేత అతన్ని కట్టి ఆ బండ యొద్ద ఉండి అతను తీసుకొని వచ్చాడు. అతడు లేహీకి వచ్చే వరకు ఫిలిష్తీయులు అతన్ని ఎదుర్కొని కేకలు వేయగా, యెహోవా ఆత్మ అతని మీదకి బలంగా వచ్చినందున అతని చేతులకు కట్టబడిన తాళ్ళు అగ్ని చేత కాల్చబడిన జనపనార వలెనైనవి. సంఖ్యలను అతని చేతుల మీద నుండి విడిపోయింది. అతడు గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను కనుగొని చెయ్యి చాచి పట్టుకొని దాని చేత 1000 మంది మనుషులను చంపింది. అప్పుడు సంసోను, గాడిద దవడ ఎముకతో ఒక కుప్పను 2 కుప్పలను నేను చంపియున్నాను, గాడిద దవడ ఎముకతోనే 1000 మంది నరులను చంపియున్నాను అన్నాడు. అతడు చెప్పుడు చాలించిన తర్వాత ఆ దవడ ఎముకను చేతి నుండి పారవేసి ఆ చోటికి రామత్లేహి అని పేరు పెట్టాను. అప్పుడు అతడు మిక్కిలి దప్పిగొనినందున యెహోవాకు మొరపెట్టి, నీవు నీ సేవకుని చేతి వలన ఈ గొప్ప రక్షణ దయచేసిన తర్వాత నేను ఇప్పుడు దప్పు చేత చచ్చి సున్నతి పొందని వారి చేతిలోనికి పడవలనే అని వేడుకొనగా, దేవుడు లేహిలో ఉన్న ఒక గోతిని చీల్చెను. దాని నుండి నీళ్లు బయలుదేరాను. అతడు త్రాగిన తర్వాత ప్రాణము తప్పిడిల్లి బ్రతికెను. కాబట్టి దాని పేరు నేటి వరకు ఎన్కొరే అనబడెను. అది లేహిలో ఉన్నది. అప్పుడు ఫిలిష్తీయుల దినములలో 20 ఏండ్లు ఇశ్రాయేలీయులకు అతడు ఫిలిష్తీయుల దినములలో 20 ఏండ్లు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతి అయి ఉండెను. 16వ అధ్యాయము. తర్వాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్యనొకతను చూచి ఆమె యొద్దకు చేరెను. సంసోను అక్కడికి వచ్చానని గాజా వారికి తెలిసినప్పుడు వారు మాటు పెట్టి తెల్లవారిన తరువాత అతన్ని చంపుదమనుకొని పట్టణపు ద్వారం వద్ద ఆ రాత్రి అంతయు పొంచి ఉండేది. సంసోను మధ్యరాత్రి వరకు పండుకొని మధ్యరాత్రి లేచి పట్టణపు తలుపులను వాటి 2 ద్వారబంధములను పట్టుకొని వాటి అడ్డుకర్రలతోటి వాటిని ఊడబెరికి తన భుజము మీద పెట్టుకొని హెబ్రోనునకు ఎదురుగానున్న కొండ కొనకు వాటిని తీసుకొని పోయాను. పిమ్మట అతడు సోరేకు లోయలోనున్న డెలీలా అను స్త్రీని మోహింపగా, ఫిలిష్తీయుల సర్దారులు ఆమె యొద్దకు వచ్చి ఆమెతో, నీవు అతన్ని లాలన చేసి అతని గొప్ప బలము దేనిలో ఉన్నదో మేము ఎలాగ అతన్ని గెలవవచ్చునో తెలుసుకొనుము. మేము అతన్ని బంధించి అతని గర్వమును అనుపుదుము. అప్పుడు మాలో ప్రతి వాడును 1000 వెండి నాణములు నీకు ఇచ్చదమని చెప్పిరి. కాబట్టి దెలీలా, నీ మహాబలము దేనిలోనున్నదో నాతో నిన్ను దేని చేత కట్టి బంధింపవచ్చునో నాకు దయచేసి తెలుపుమని సంసోనుతో అనగా, సంసోను, 7 నిరవంజి చువ్వలతో నన్ను బంధించిన యెడల నేను బలహీనుడని సామాన్య మనుషులలో ఒకని వలె అవుదునని ఆమెతో చెప్పాను. ఫిలిష్తీయుల సర్దారులు 7 నిరవంజి చువ్వలను ఆమె వద్దకు తీసుకుని రాగా ఆమె వాటితో అతన్ని బంధించింది. మాటను నుండి వారు ఆమెతో అంతఃపురంలో దిగి ఉండిరి గనక ఆమె, సంసోను, ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారని అతనితో అనగా, అతడు అగ్ని తగిలిన నూలు ఏ రీతిగా ఆ తడపలను తెంపెను అగ్ని తగిలిన నూలు రీతిగా ఆ తడపలను తెంపెను గనక అతని బలము తెలియబడలేదు. అప్పుడు దెలీలా, ఇదిగో నీవు నన్ను ఎగతాళి చేసి నాతో అబద్ధమాడితివి, నిన్ను దేని చేత బంధింపవచ్చునో దయచేసి నాకు తెలుపమని సంసోనుతో చెప్పగా, అతడు, పెనిన తరువాత పనికి పెట్టని కొత్త తాళ్లతో నన్ను బహుగా బంధించిన యెడల నేను బలహీనుడనే సామాన్య మనుషులలో ఒకని వలె అవుదునని ఆమెతో చెప్పాను. అంతటా దెలీలా పెనబడిన కొత్త తాళ్లను తీసుకొని వాటితో అతన్ని బంధించి, సంసోను, ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారని అతనితో అన్నాను. అప్పుడు మాట నుండి వారు అంతఃపురంలో ఉండేది. అతడు తన చేతులలో నుండి
చేతుల మీద నుండి నూలు పోగుల వలె ఆ తాళ్లను తెంపాను. అప్పుడు దెలీలా, ఇదివరకు నీవు నన్ను ఎగతాళి చేసి నాతో అబద్ధములాడితివి. నేను దేని వలన బంధింపవచ్చునో నాకు తెలుపుమని సంసోనుతో చెప్పగా, అతడు, నీవు నా తల జడలు 7 అల్లి కాలిన ఎడల సరి అని ఆమెతో చెప్పాను. అంతటా ఆమె మేకుతో దాన్ని దిగగొట్టి, సంసోను ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారని అతనితో చెప్పినప్పుడు అతడు నిద్ర మేలుకొని మగ్గపు మేకును మేతను కూడదీసుకొని పోయాను. అప్పుడు దెలీలా, నా యందు నీకు ఇష్టం లేనప్పుడు నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవెందుకు చెప్పుచున్నావు? ఇదివరకు నీవు ముమ్మారు నన్ను ఎగతాళి చేసి నీ గొప్ప బలము దేనిలో ఉన్నదో నాకు తెలపకపోతేవని అతనితో అన్నాను. ఆమె అనుదినము మాటల చేత అతన్ని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణం విసిగి చావగోరెను. అప్పుడు అతడు తన అభిప్రాయం అంతా ఆమెకు తెలియజేసి, నేను నా తల్లి గర్భము నుండి పుట్టిన ముందు మొదలుకొని దేవునికి నాజూరు చేయబడిన వాడనే ఉన్నాను. నా తల మీదకి మంగళ కత్తి రాలేదు. నాకు క్షౌరము చేసిన ఎడల నా బలము నాలో నుండి తొలగిపోయి ఇతర మనుషుల వల్లే అవుతుందని ఆమెతో అన్నాను. అతడు తన అభిప్రాయం తనకు తెలిపినని దెలీలా ఎరిగి ఆమె వర్తమానం పంపి ఫిలిష్తీయుల సర్దారులను పిలిపించి, ఈసారికి రండి, ఇతడు తన అభిప్రాయం అంతయు నాకు తెలిపినని. ఫిలిష్తీయుల సర్దారులు రూపాయలను చేత పట్టుకొని ఆమె యొద్దకు రాగా, ఆమె తన తొడ మీద అతను నిద్రపుచ్చి ఒక మనుషుని పిలిపించి వాని చేత అతని తల మీద 7 జడలను క్షౌరము చేయించి అతని బాధించుటకు మొదలుపెట్టింది. అప్పుడు అతనిలో ఉండి బలము తొలగిపోయింది. ఆమె, సంసోను ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని, ఇప్పటి ఎట్లు నేను బయలుదేరి విరజము ఎందుకున్నాను. అయితే యెహోవా తనను ఎడబాసినని అతనికి తెలియలేదు. అప్పుడు ఫిలిష్తీయులు అతన్ని పట్టుకొని అతని కన్నులను ఊడదీసి రాజాకు అతను తీసుకుని వచ్చి ఇత్తడి సంకెల చేత అతన్ని బంధించిరి. అతడు బందీ గృహంలో తిరగలి విసురువాడాయను. అయితే అతడు క్షౌరము చేయబడిన తరువాత అతని తల వెంట్రుకలు తిరిగి మొలుచుటకు మొదలుపెట్టెను. ఫిలిష్తీయుల సర్దారులు, మన దేవత మన శత్రువైన సంసోనును మన చేతికి అప్పగించి ఉన్నదని చెప్పుకొని తమ దేవత అయిన దాగోనునకు మహాబలి అర్పించుటకు పండుగ ఆచరించుటకును కూడుకున్నది. జనులు సంసోనును చూచినప్పుడు, మన దేశంను పాడు చేసిన వాడును మనలో అనేకులను చంపిన వాడునైన మన శత్రువుని మన దేవత మన చేతికి అప్పగించి ఉన్నదని చెప్పుకొంచు తమ దేవతను స్తుతించిరి. వారి హృదయంలో సంతోషంతో నిండి ఉండగా వారు, మనము పరిహాసము చేయుటకు సంసోనును పిలిపించదము రండని సంసోనును బందీగృహంలో నుండి పిలవనంపిరి. వారు అతన్ని చూచి గుడి స్తంభముల మధ్యన అతన్ని నిలవబెట్టి పరిహాసం చేయగా, సంసోను తన చేతిని పట్టుకొనిన పంటుతో ఇట్లా, నేను ఈ గుడికి ఆధారంగానున్న స్తంభములను నన్ను తడవనిచ్చి విడువము, నేను వాటి మీద ఆనుకొన్నాను. ఆ గుడి స్త్రీ పురుషులతో నిండి ఉండెను. ఫిలిష్తీయుల సర్దారులందరూ అక్కడ ఉండేది. వారు సంసోనుని ఎగతాళి చేయగా గుడి కప్పు మీద స్త్రీ పురుషులు రమారమి 3000 మంది చూచుచుండిరి. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొనుము. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా 2 కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకొననిమ్మని యెహోవాకు మొరపెట్టి, ఆ గుడికి ఆధారంగానున్న 2 మధ్య స్తంభములలో ఒకదానిని కుడి చేతను ఒకదానిని ఎడమ చేతను పట్టుకొని, నేనును ఫిలిష్తీయులను చనిపోదం గాక అని చెప్పి బలంతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీదను దానిలోనున్న జనులందరి మీదను పడింది. మరణకాలంలో అతడు చంపిన వారి శవముల లెక్క జీవితకాలముందు అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువ అయ్యింది. అప్పుడు అతని స్వదేశ జనులను అతని తండ్రి ఇంటి వారందరూ కూడి అతన్ని మోసుకుని వచ్చి జొర్యాకును ఎస్తేయలుకును మధ్యనున్న అతని తండ్రి అయిన మనోహ సమాధిలో అతను పాతిపెట్టిరి. అతడు 20 సంవత్సరములు ఇశ్రాయేలీయులకు అధిపతిగా ఉండెను. 17వ అధ్యాయం. మీకా అనున్నప్పుడు ఎఫ్రాయిమీయుల మన్య దేశంలో ఉండెను. అతడు తన తల్లిని చూచి, నీ యొద్ద నుండి తీసుకొనిన రూకలను, అనగా నీవు ప్రమాణము చేసి నా వినికిడిలో మాటలాడిన ఆ 1100 వెండి రూకలు నా యొద్దనున్నవి. ఇదిగో నేను వాటిని తీసుకుంటానని ఆమెతో చెప్పగా, అతని తల్లి, నా కుమారుడు యెహోవా చేత ఆశీర్వదింపబడును గాక అనింది. అతడు ఆ 1100 రూకలను తన తల్లికి మరలా నీయగా, ఆమె పోత విగ్రహం చేయించుకొనుటకే నా కుమారుని చేత తీసుకొనిన ఈ రూకలను నేను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, నీకు మరలా అది ఇచ్చేదనని. అతడు ఆ రూకలను తన తల్లికి ఇయ్యగా, ఆమె వాటిలో 200 పట్టుకొని కంసాలికి అప్పగించెను. అతడు వాటితో చెక్కబడిన ప్రతిమా స్వరూపమైన పోత విగ్రహంలో చేయగా, అది మీకా ఇంట్లో ఉంచబడింది. మీకా అను ఆ మనుష్యునికి దేవమందిరం ఒకటి ఉండెను. మరియు అతడు ఎఫోదును గృహదేవతను చేయించి తన కుమారులలో ఒకరిని ప్రతిష్ఠింపగా, అతడు ఇతనికి యాజకుడాయెను. ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు. ప్రతి వాడును తన ఇష్టానుసారంగా ప్రవర్తించుచూ వచ్చెను. యూదా బెత్లెహేములో నుండి వచ్చిన యూదా వంశస్థుడైన ఒక యవనుడు ఉండెను. అతడు లేవీయుడు. అతడు అక్కడ నివసించెను. ఆ మనుష్యుడు తన స్థలం దొరికిన చోట నివసింపవలనని యూదా బెత్లెహేము నుండి బయలుదేరి ప్రయాణం చేయుచు ఎఫ్రాయిమీయుల మన్య దేశమున్న మీకా ఇంటికి వచ్చెను. మీకా, నీవు ఎక్కడి నుండి వచ్చితివని అతను అడగగా, అతడు, నేను యూదా బెత్లెహేము నుండి వచ్చిన లేవీయుడను.
నాకు దొరకగల చోట నివసించుటకు పోచున్నానని అతనితో అనెను. మీకా, నా యొద్ద నివసించి నాకు తండ్రిని గాను యాజకుడవు గాను ఉండుము. నేను సంవత్సరమునకు నీకు 10 వెండి రూకలను, 1 దుస్తు బట్టలను, ఆహారమును ఇచ్చేదనని చెప్పగా ఆ లేవీయుడు ఒప్పుకొని ఆ మనుషుని యొద్ద నివసించుటకు సమ్మతించెను. ఆ యవనుడు అతని కుమారులలో ఒకని వలె ఉండెను. మీకా ఆ లేవీయుని ప్రతిష్ఠింపగా అతడు మీకాకు యాజకుడే అతని ఇంట ఉండెను. అంతటా మీకా, లేవీయుడు నాకు యాజకుడైనందున యెహోవా నాకు మేలు చేయనని ఇప్పుడు నాకు తెలియను అనెను. 18వ అధ్యాయము. ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు, మరియు ఇశ్రాయేలీయుల గోత్రములలో ఆ దినము వరకు దానీయులు స్వాస్థ్యము పొంది ఉండలేదు గనక ఆ కాలమున తాము నివసించుటకు తమకు స్వాస్థ్యము వెదుకొనుటకై వారు బయలుదేరి ఉండేది. ఆ దేశ సంచారము చేసి దాన్ని పరిశోధించుటకై దానీయులు తమ వంశస్థులందరిలో నుండి పరాక్రమవంతులైన 5 మనుషులను జొర్యా నుండి ఎస్తయేలు నుండి పంపి, మీరు వెళ్ళి దేశమును పరిశోధించడాన్ని వారితో చెప్పగా, వారు ఎఫ్రాయిమీయుల మన్యంలోనున్న మీకా ఇంటికి వచ్చి అక్కడ దిగిరి. వారు మీకా ఇంటి యొద్ద ఉన్నప్పుడు లేవీయుడైన ఆ యవ్వని స్వరమును పోల్చి ఆ వైపునకు తిరిగి అతనితో, ఎవడు నిన్ను ఇక్కడికి రప్పించును? ఈ చోటున నీవేమి చేయుచున్నావు? ఇక్కడ నీకేమి కలిగి ఉన్నదని అడగగా, అతడు మీకా తనకు చేసిన విధమును చెప్పి, మీకా నాకు జీతము ఇచ్చుచున్నాడు, నేను అతనికి యాజకుడనే ఉన్నానని వారితో చెప్పాను. అప్పుడు వారు, మేము చేయబో పని శుభమగునో కాదో మేము తెలుసుకున్నట్లు దయచేసి నువ్వు దేవుని వద్ద విచారింపమని అతనితో అనగా, ఆ యాజకుడు, క్షేమంగా వెళ్ళడు, మీరు చేయబో పని యెహోవా దృష్టికి అనుకూలమని వారితో చెప్పాను. కాబట్టి 5 మనుషులు వెళ్ళి లాయిషునకు వచ్చి, దానిలోని జనము సిదోనీయుల వలె సుఖముగాను నిర్భయముగాను నివసించుటయు, అధికార బలం పొందిన వాడెవరినూ లేకపోవటయు, ఏమాత్రమైనను అవమానపరచగల వాడెవరినూ ఆ దేశంలో లేకపోవటయు, వారు సిదోనీయులకు దూరస్తులై ఏ మనుషులతోనూ సాంగత్యము లేకుండాటయు చూచిరి. వారు జొర్యాలోను ఎస్తయేలులోను ఉండు తమ స్వజనుల యొద్దకు రాగా, వారు, మీ తాత్పర్యం ఏమిటని అడిగిరి. అందుకు వారు, లెండి, వారి మీద పడుదుము. ఆ దేశమును మేము చూచితిమి, అది బహు మంచిది. మీరు ఊరుకున్నారేమి? ఆలస్యము చేయక బయలుదేరి ప్రవేశించి ఆ దేశమును స్వాధీనపరచుకొనుడి. జనులు నిర్భయముగానున్నారు గనుక మీరు పోయి వారి మీద పడవచ్చును. ఆ దేశము నలుదిక్కులా విశాలమైనది. దేవుడు మీ చేతికి దానిని అప్పగించును. భూమిలోనున్న పదార్థములలో ఏది అచ్చట కొదవలేదన్నది. అప్పుడు జొర్యాలోను ఎస్తయేలులోనున్న దానీయులైన 600 మంది యుద్ధాయుధములు కట్టుకొని అక్కడి నుండి బయలుదేరి యూదా దేశమందలి కిర్యతరీములో దిగిరి. అందుచేత నేటి వరకు ఆ స్థలమునకు దానీయుల దండని పేరు. అది కిర్యతరీమునకు పడమటనున్నది. అక్కడి నుండి వారు ఎఫ్రాయిమీయుల మన్య ప్రదేశమునకు పోయి మీకా ఇంటికి వచ్చిరి. కాబట్టి లాయిషు దేశమును సంచరించుటకు పోయిన ఆ 5 మనుషులు తమ సహోదరులను చూచి, ఈ ఇండ్లలో ఎఫోదును, గృహదేవతలను, చెక్కబడిన ప్రతిమయు, పోత విగ్రహంలో ఉన్నవని మీరు ఎరుగుదురా? మీరేమి చేయవలనో దాన్ని యోచన చేయడనగా, వారు ఆ తట్టు తిరిగి లేవీయుడైన ఆ యవనుడున్న మీకా ఇంటికి వచ్చి అతని కుశల ప్రశ్నలు అడిగిరి. దానీయులైన 600 మంది తమ యుద్ధాయుధములను కట్టుకొని గవిని వాకిట నిల్చుండగా, దేశాన్ని సంచరించుటకు పోయిన ఆ 5 మనుషులు లోపలికి వచ్చి ఆ ప్రతిమను, ఎఫోదును, గృహదేవతలను, పోత విగ్రహాన్ని పట్టుకున్నది. అప్పుడు ఆ యాజకుడు యుద్ధాయుధములు కట్టుకున్న 600 మంది మనుషులతో కూడా గవిని ఎదుట వాకిట నిలిచి ఉండెను. వీరు మీకా ఇంటికి పోయి చెక్కబడిన ప్రతిమను, ఎఫోదును, గృహదేవతలను, పోత విగ్రహమును పట్టుకొని ఉన్నప్పుడు ఆ యాజకుడు, మీరేమి చేయుచున్నారని వారిని అడగగా, వారు, నీవు ఊరకుండము, నీ చెయ్యి నీ నోటి మీద ఉంచుకొని మాతో కూడా వచ్చి మాకు తండ్రిగాను యాజకుడవుగాను ఉండుము. ఒకని ఇంటి వారికి యాజకుడవై ఉండుట నీకు మంచిదా? ఇశ్రాయేలీయులలో ఒక గోత్రమునకు కుటుంబమునకు యాజకుడవై ఉండుట మంచిదా అని అడిగిరి. అప్పుడు ఆ యాజకుడు హృదయంలో సంతోషించి ఆ ఎఫోదును, గృహదేవతలను, చెక్కబడిన ప్రతిమను పట్టుకొని ఆ జనుల మధ్య చేరెను. అట్లు వారు తిరిగి చిన్నపిల్లలను, పశువులను, సామగ్రిని తమకు ముందుగా నడిపించుకొని పోయిరి. వారు మీకా ఇంటికి దూరమైనప్పుడు మీకా పొరుగిండ్ల వారు పోగై దానీయులను వెంటాడి కలుసుకొని వారిని పిలవగా, వారు తమ ముఖమును తిప్పుకొని, నీకేమి కావాలను? ఇట్లు గుంపు కూడా నేలా అని మీకాను అడిగిరి. అందుకతడు, నేను చేయించిన నా దేవతలను, నేను ప్రతిష్ఠించిన యాజకుని మీరు పట్టుకొని పోచున్నారే. ఇక నా యొద్ద ఏమి ఉన్నది? నీకేమి కావాలని అనుచున్నారే? అదేమన్న మాట అనగా, దానీయులు, నీ స్వరము మాలో ఎవనికిని వినబడనీయకుము, వారు ఆగ్రహపడి నీ మీద పడుదురేమో. అప్పుడు నీవు నీ ప్రాణమును, నీ ఇంటివారి ప్రాణమును పోగొట్టుకుందామని అతనితో చెప్పి తమ త్రోవను వెళ్ళిరి. వారు తమకంటే బలవంతులని మీకా గ్రహించిన వాడే తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయాను. మీకా చేసుకొనిన దానిని, అతని యొద్దనున్న యాజకుని వారు పట్టుకొని సుఖముగాను నిర్భయముగాను ఉన్న లాయిషు వారి మీదకి వచ్చి కత్తివాత వారిని హతము చేసి అగ్ని చేత ఆ పట్టణమును కాల్చివేసిరి. అది సీదోనుకు దూరమైనందునను వారికి అన్యులతో సాంగత్యం ఏమీ లేనందునను వారిలో ఎవడనూ తప్పించుకొనలేదు. అది బెత్రెహోబునకును సమీపమైన లోయలోనున్నది. వారొక పట్టణమును కట్టుకొని అక్కడ నివసించిరి. ఇశ్రాయేలీయులకు పుట్టిన తమ తండ్రి అయిన దానును బట్టి ఆ పట్టణమునకు దాను అను పేరు పెట్టిరి. పూర్వము ఆ పట్టణమునకు లాయిషు అను పేరు.
దానియేలు చెక్కబడిన ఆ ప్రతిమను నిలుపుకొనిది. మోషే మనుమడును గెర్షోము కుమారుడైన యోనాతాను వాడు వారి కుమారులను ఆ దేశంలో చెరపట్టుబడి వరకు దానియేలు గోత్రమునకు యాజకులై ఉండిరి. దేవుని మందిరము షిలోహులో ఉన్న దినములన్నిటను వారు మీకా చేయించిన ప్రతిమలను నిలుపుకొని ఉండిరి. 19వ అధ్యాయము. ఇశ్రాయేలీయులకు రాజులేని దినములలో లేవీయుడైన ఒకడు ఎఫ్రాయిమీయుల మన్యపు ఉత్తర భాగమున పరదేశిగా నివసించుచుండెను. అతడు యూదా బెత్లెహేములో నుండి ఒక స్త్రీని తనకు ఉపపత్నిగా తెచ్చుకునగా అతని ఉపపత్ని అతన్ని విడిచి అతనితో వ్యభిచరించి యూదా బెత్లెహేములోని తన తండ్రి ఇంటికి పోయి అక్కడ 4 నెలలు ఉండెను. ఆమెతో ప్రేమగా మాట్లాడి ఆమెను తిరిగి తెచ్చుకున్నట్టుకై ఆమె పెనిమిటి లేచి తన దాసుని 2 గాడిదలను తీసుకొని ఆమె ఎద్దుకు వెళ్ళగా ఆమె తన తండ్రి ఇంట అతన్ని చేర్చును. ఆ చిన్నదాని తండ్రి అతను చూసినప్పుడు అతన్ని కలుసుకుని సంతోషించాను. ఆ చిన్నదాని తండ్రి అతని మామ వెళ్ళనీయనందున అతడు 3 దినములు అతని ఎద్దు నుండెను గనుక వారు అన్నపానములు పుచ్చుకొని అక్కడ నిలిచిరి. 4వ నాడు వారు వేకువన వెళ్ళుటకు నిద్ర మేలుకొనగా అతడు లేవసాగాను. అయితే ఆ చిన్నదాని తండ్రి, నీవు కొంచెం ఆహారం పుచ్చుకొని తెప్పరిల్లిన తర్వాత నీ త్రోవను వెళ్ళవచ్చునని నా అల్లునితో అనగా వారిద్దరూ కూర్చుని అన్నపానములు పుచ్చుకున్నారు. తరువాత ఆ చిన్నదాని తండ్రి, దయచేసి రాత్రి అంతయు ఉండి సంతోషపడును, నీ హృదయాన్ని సంతోషపరచుకొనుమని ఆ మనుషునితో చెప్పి అతడు వెళ్ళుటకు లేచినప్పుడు అతని మామ బలవంతము చేయగా అతడు ఆ రాత్రి అక్కడ ఉండెను. 5వ దినమున అతడు వెళ్ళవలనని ఉదయం లేచినప్పుడు ఆ చిన్నదాని తండ్రి, నీవు నీ ప్రాణమును బలపరచుకొని చెప్పినందున వారు పొద్దువారు వరకు తడువు చేసి ఇద్దరు కూడి భోజనం చేసిరి. ఆ మనుషుడు తానును అతని ఉపపత్నియు అతని దాసును లేచినప్పుడు ఆ చిన్నదాని తండ్రి యోగ అతని మామ, ఇదిగో పొద్దుగుంక సమీపమాయను, నీవు దయచేసి ఈ రాత్రి ఇక్కడ ఉండము, ఇదిగో పొద్దుగుంకుచున్నది, సంతోషించి ఇక్కడ రాత్రి గడుపుము, రేపు నీ గుడారమును వెళ్ళుటకు నీవు వేకువనే లేచి నీ త్రోవన పోవచ్చునని అతనితో చెప్పినను. అతడు అక్కడ రాత్రి గడపనులక లేచి వెళ్ళి యోబూసను యెరూషలేము ఎదుటికి వచ్చెను. అప్పుడు జీను కట్టబడిన 2 గాడిదలను అతని ఉపపత్ని అతనితో కూడా ఉండెను. వారు యోబూసునకు సమీపించినప్పుడు పొద్దు చాలా వాలిన కనుక అతని దాసుడు, మనము యోబూసీలదైన ఈ పట్టణం ప్రవేశించి దానిలో ఈ రాత్రి బస చేదుము రండని తన యజమానునికి చెప్పగా అతని యజమానుడు, ఇశ్రాయేలీయులు కాని అన్యులు పట్టణం ప్రవేశింపము, గిబియా వరకు ప్రయాణం చేయదుమనను. మరియు అతడు, నీవు రమ్ము, ఈ స్థలంలో ఏదో ఒక ఊరికి సమీపించి గిబియాలోనే గాని రామాలోనే గాని ఈ రాత్రి బస చేయదుమనను. అప్పుడు వారు సాగి వెలుచుండగా బెన్యామీనీయుల గిబియా దగ్గర ఉన్నప్పుడు పొద్దుగుంకెను. కావున వారు గిబియాలో ఆ రాత్రి గడుపుటకు అక్కడికి చేరసాగిరి. అతడు చేరి ఆ ఊరి సంత వీధిలో ఉండెను. బస చేయుటకు ఎవరునూ అతన్ని తన ఇంటికి పిలవలేదు. ఆ చోటి మనుషులు బెన్యామీనీయులు. సాయంకాలంలో ఒక ముసలివాడు పొలంలో ఉండి తన పని నుండి వచ్చాను. అతడు ఎఫ్రాయిమీయుల మందిర ప్రదేశం నుండి వచ్చి గిబియాలో నివసించేవాడు. అతడు కన్నులెత్తి ఆ ఊరి సంత వీధిలో ప్రయాణస్తుడైన ఆ మనిషిని చూచి, నీవెక్కడికి వెళుచున్నావు, నువ్వు ఎక్కడి నుండి వచ్చితివి అని అడిగాను. అందుకతడు, మేము యూదయ బెత్లెహేము నుండి ఎఫ్రాయిమీయుల మన్యము అవతలకు వెళుచున్నాము. నేను అక్కడి వాడను. నేను యూదా బెత్లెహేమునకు పోయి ఉంటిని. ఇప్పుడు యెహోవా మందిరమునకు వెళుచున్నాను. ఎవడునూ తన ఇంట నన్ను చేర్చుకొనలేదు. అయితే మా గాడిదలకు గెడ్డి మొదలైన మేతయు నాకును నా పనికత్తెలకును నీ దాసులతో కూడానున్న నా నౌకరులకును ఆహారమును ద్రాక్షారసమును ఉన్నవి, ఏదీ తక్కువ లేదని అతనితో చెప్పగా ఆ ముసలివాడు, నీకు క్షేమమోగునుగాక, నీకేమైనా తక్కువైన ఎడల వాటి భారము నా మీద ఉంచును, మెట్టకు వీధిలో రాత్రి గడపకూడదని చెప్పి తన ఇంట అతన్ని చేర్చుకొని వారి గాడిదల కొరకు మేత సిద్ధపరచను. అప్పుడు వారు కాళ్ళు కడుగుకొని అన్నపానములు పుచ్చుకొని వారు సంతోషించుచుండగా ఆ ఊరి వారిలో కొందరు పోకిరీలు ఆ ఇల్లు చుట్టుకొని తలుపు కొట్టి, నీ ఇంటికి వచ్చిన మనుషుని మేము ఎరుగునట్లు అతని బయటికి తెమ్మని ఇంటి యజమానుడైన ఆ ముసలివాడిని తనగా, ఇంటి యజమానుడైన ఆ మనుషుడు వారి యొద్దకు బయలు వెళ్ళి, నా సహోదరులారా, అది కూడదు, అట్టిది దుష్కార్యము చేయకూడదు. ఈ మనుషుడు నా ఇంటికి వచ్చిన గనుక మీరు ఈ వేరి పనిని చేయకూడదు. ఇదిగో కన్నికైన నా కుమార్తెయు ఆ మనుషుని ఉపపత్నియు ఉన్నారు. నేను వారిని బయటికి తీసుకొని వచ్చేదను. మీరు వారిని నీచిపరిచి మీ ఇష్ట ప్రకారంగా వారి ఎడల జరిగింపవచ్చును గాని ఈ మనుషుని ఎడల ఈ వెర్రి పని చేయకూడని వారితో చెప్పాను. గాని అతని మాట వినుటకు వారికి మనసు లేకపోయిన గనుక ఆ మనుషుడు బయట ఉన్న వారి యొద్దకు తన ఉపపత్నిని తీసుకొని పోగా వారు ఆమెను కూడి ఉదయం వరకు ఆ రాత్రి అంతయు ఆమెను చెరుపుచున్నది. తెల్లవారుగా వారు ఆమెను విడిచి వెళ్ళిరి. ప్రాంతకాలంలో ఆ స్త్రీ వచ్చి వెలుగు వచ్చే వరకు తన యజమానున్న ఆ మనుషుని ఇంటి ద్వారమును పడి ఉండెను. ఉదయం ఆమె యజమానుడు లేచి ఇంటి తలుపును
తీసి తన త్రోవ వెలుటకు బయలుదేరగా అతని ఉపపత్ని అయిన ఆ స్త్రీ ఇంటి ద్వారం మీద పడి చేతులు గడప మీద చాపి ఉండెను. అతడు లెమ్ము వెలుగమనగా ఆమె ప్రత్యుత్తరం ఏమీ ఇయ్యకుండెను గనుక అతడు గాడిద మీద ఆమె నుంచి లేచి తన చోటికి ప్రయాణం చేయసాగాను. అతడు తన ఇంటికి వచ్చినప్పుడు కత్తి పట్టుకొని తన ఉపపత్నిని తీసుకొని ఆమె కీళ్ళ ప్రకారముగా 12 ముక్కలుగా కోసి ఇశ్రాయేలు దిక్కులన్నింటికి ఆ ముక్కలను పంపెను. అప్పుడు దాన్ని చూసిన వారందరూ ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నుండి వచ్చిన దినం మొదలుకొని నేటి వరకు ఇలాంటి పని జరుగుటైనను వినబడుటైనను లేదు. మీరు ఇది మనసునకు తెచ్చుకొని దీన్ని బట్టి ఆలోచన చేసి దీన్ని గూర్చి మాట్లాడుడని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. 20వ అధ్యాయము. అంతటా ఇశ్రాయేలీయులందరూ బయలుదేరి దాను మొదలుకొని బెర్షెబా వరకును గిలాదు దేశం వరకును వారి సమాజమును ఏకమనస్సు కలిగి మిస్పాలో యెహోవా సన్నిధిని కూడెను. దేవుని జన సమాజమునకు చేరిన వారు ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటికీ పెద్దలుగా ఉన్నవారైన కత్తిదూయ 4 లక్షల కాలు బలము కూడుకొనిది. ఇశ్రాయేలీయులు మిస్పాకు వచ్చి ఉన్నారని బెన్యామీనీయులు వినిరి. ఇశ్రాయేలీయులు ఈ చెడుతనం ఎట్లు చేయబడనో అది చెప్పుడని అడగగా, చంపబడిన స్త్రీ పెనిమిటి అయిన లేవీయుడు ఉత్తరమిచ్చినదేమనగా, బెన్యామీయుల గిబియాలో రాత్రి బస చేయుటకే నేనును నా ఉపపత్నియు వచ్చి ఉండగా గిబియా వారు నా మీదకి లేచి రాత్రి నిన్న ఇల్లు చుట్టుకొని నన్ను చంపతలచి నా ఉపపత్నిని బలవంతం చేయగా ఆమె చనిపోయింది. వారు ఇశ్రాయేలీయులు దుష్కార్యమును వెరిపన్నం చేసిరని నేను తెలుసుకుని నా ఉపపత్నిని పట్టుకొని ఆమెను ముక్కలుగా కోసి ఇశ్రాయేళ్ల స్వాస్థ్యమైన దేశం అంతటికి ఆ ముక్కలను పంపితిని. ఇదిగో ఇశ్రాయేలీయులారా, ఇక్కడనే మీరందరూ కూడి ఉన్నారు. ఈ సంగతిని గురించి ఆలోచన చేసి చెప్పుడను. అప్పుడు జనులందరూ ఏకీభవించి లేచి, మనలో ఎవరినూ తన గుడారమునకు వెళ్ళడు, ఎవరినూ ఇంటికి వెళ్ళడు. మనము గిబియా వారి ఎడల జరిగింపవలసిన దానిని నెరవేర్చుటకై చీట్లు వేసి దాని మీదకి పోదుము. జనులు బెన్యామీయుల గిబియాకు వచ్చి ఇశ్రాయేలీయులలో జరిగిన వెరితనం విషయమే పగ తీర్చుకున్నట్టుకు వెళ్ళి వారి కొరకు ఆహారము తెచ్చుటకే మనము ఇశ్రాయేలీయుల గోత్రములన్నింటిలో 100కి 10 మంది మనుషులను 1000కి 3 మందిని 10,000కి 1000 మందిని ఏర్పరచుకొని రండి అని చెప్పుకున్నది. కాబట్టి ఇశ్రాయేలీయులందరూ ఒక మనుషుడైనట్టుగా ఏకీభవించి ఆ ఊరి వారితో యుద్ధం చేయుటకు కూడిరి. ఇశ్రాయేలీయులు బెన్యామీయులు అందరి యుద్ధకు మనుషులను పంపి, మీలో జరిగిన ఈ చెడుతనం ఏమిటి? గిబియాలో ఉన్న ఆ దుష్టులను అప్పగించడి, వారిని చంపి ఇశ్రాయేలులో ఉండి దోషం పరిహరింప చేయదమని పిలిపింపగా, బెన్యామీయులు తమ సహోదరులకు ఇశ్రాయేలు మాట వినక యుద్ధమునకు బయలుదేరవాలని తమ పట్టణంలో ఉండి వచ్చి గిబియాలో కూడుకొనిది. ఆ దినమున ఇశ్రాయేలీయులు తమ జనసంఖ్యను మొత్తము చేయగా 700 మంది అయిన గిబియా నివాసులు గాక కత్తిదూయ సమర్థులైన పట్టణం నుండి వచ్చిన వారు 26,000 మంది అయ్యారు. ఆ సమస్త జన్ములలో ఏర్పరచబడిన 700 మంది ఎడమ చేతి వాటం గలవారు. వీళ్ళు ప్రతి వాడును గురిగా నుంచబడిన తల వెంట్రుక మీదకి వడిసిల రాయి తప్పక విసరగలవాడు. బెన్యామీనులు గాక ఇశ్రాయేలీయులలో కత్తిదూయ 4 లక్షల మంది లెక్కింపబడివి. ఖడ్గము దూయ 4 లక్షల మంది లెక్కింపబడివి. వీరందరూ యోధులు. వీరు లేచి బేతేలుకు పోయి ఇశ్రాయేల్ బెన్యామీనులతో చేయవలసిన యుద్ధమునకు మాలో ఎవరు ముందుగా వెళ్ళవాలని దేవుని యొద్ద మనవి చేసినప్పుడు యెహోవా యూదా వంశస్థులు ముందుగా వెళ్ళవాలని సెలవిచ్చాను. కాబట్టి ఇశ్రాయేలీయులు ఉదయమే లేచి గిబియాకు ఎదురుగా దిగిరి. ఇశ్రాయేలీయులు బెన్యామీనులతో యుద్ధం చేయ బయలుదేరినప్పుడు ఇశ్రాయేలీయులు గిబియా మీద పడుటకు యుద్ధ పంక్తులు తెచ్చగా, బెన్యామీనులు గిబియాలో నుండి బయటకు వచ్చి ఆ దినమున ఇశ్రాయేలీయులలో 22,000 మందిని నేలగూర్చిరి. అయితే ఇశ్రాయేలీయులు ధైర్యం తెచ్చుకుని తాము మొదట ఎక్కడ యుద్ధ పంక్తి తీర్చిరో ఆ చోటనే మరలా యుద్ధం జరగాలని తాము యుద్ధ పంక్తులుగా తీర్చుకునేది. మరి ఇశ్రాయేలీయులు పోయి సాయంకాలం వరకు యెహోవా ఎదుట ఏడ్చుచు, మా సహోదరులైన బెన్యామీనులతో యుద్ధము చేయుటకు తిరిగిపోదామా అని యెహోవా ఎదుట విచారించగా, యెహోవా వారితో యుద్ధము చేయబోడని సెలవిచ్చెను. కాబట్టి ఇశ్రాయేలీయులు 2వ దినమున బెన్యామీనీయులతో యుద్ధం చేయరాగా, ఆ 2వ దినమున బెన్యామీనీయులు వారిని ఎదుర్కొనుటకు గిబియాలో నుండి బయలుదేరి వచ్చి ఇశ్రాయేలుతో 18,000 మందిని నెలగూర్చి సంహరించింది. వీరందరూ కత్తి దూయేవారు. అప్పుడు ఇశ్రాయేలీయులందరూ జనులందరినీ పోయి బేతేలును ప్రవేశించి ఏడ్చుచు సాయంకాలం వరకు అక్కడ యెహోవా సన్నిధిని కూర్చుండుచు ఉపవాసం నుండి దహన బలులను సమాధాన బలులను యెహోవా సన్నిధిని అర్పించిరి. ఆ దినములలో యెహోవా నిబంధన మందసము అక్కడనే ఉండెను. అహరోను మనమను ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసు ఆ దినములలో దాన్ని ఎదుట నిలిచివాడు. ఇశ్రాయేలీయులు మరలా మా సహోదరులైన బెన్యామీనీయులతో యుద్ధమునకు పోదుమా మానుదమా అని యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా వెల్లుడి రేపు నీ చేతికి వారిని అప్పగించమని సెలవిచ్చింది. అప్పుడు ఇశ్రాయేలీయులు గిబియా చుట్టూ మాటుగాడిని పెట్టిరి. 3వ దినమున ఇశ్రాయేలీయులు బెన్యామీనీయులతో యుద్ధమునకు పోయి మునుపటి వలె గిబియాని వారితో యుద్ధం చేయుటకు సిద్ధపడగా, బెన్యామీనీయులు వారిని ఎదుర్కొంటకు బయలుదేరి పట్టణంలో ఉండి తొలగి వచ్చి మునుపటి వలె ఇశ్రాయేలీయుల్లో గాయపరచబడిన వారిని ఇంచుమించు 30 మంది మనుషులను రాజమార్గంలో చంపుచూ వచ్చింది. ఆ మార్గంలో ఒకటి బేతేలుకును, ఒకటి పొలంలో ఉన్న గిబియాకును పోవుచున్నది. బెన్యామీనీయులు మునుపటి వలె వారు మన ఎదుట నిలవలేక కొట్టబడి ఉన్నారని అనుకొనిది గాని, ఇశ్రాయేలీయులు మనము పారిపోయి వారిని పట్టుకొని పట్టణంలో ఉండి రాజమార్గంలోనికి రాజేయదము రండని చెప్పుకొని ఉండిరి. ఇశ్రాయేలీయులందరూ తమ చోట నుండి లేచి బయల్తమారులో తమను తాము యుద్ధమునకు సిద్ధపరచుకొని
తెచ్చుకునేలోగా ఇశ్రాయేలీయుల మాటుగాండ్రును తమ చోట నుండి గిబియా బట్ట బయటి మార్గమునకు త్వరగా వచ్చింది. అప్పుడు ఇశ్రాయేల్ అందరిలోని ఏర్పరచబడిన 10,000 మంది గిబియాకు ఎదురుగా వచ్చినందున కఠిన యుద్ధం జరిగింది. అయితే తమకు అపాయం తటస్థమైనదని బెన్యామీనీయులకు తెలియలేదు. అప్పుడు యెహోవా ఇశ్రాయేలీయుల చేత బెన్యామీనీయులను హతం చేయించెను. ఆ దినమున ఇశ్రాయేలీయులు బెన్యామీనీయులలో 25,100 మంది మనుషులను చంపిరి. వీరందరూ కత్తి దిగేవారు. బెన్యామీనీయులు జరిగిన దానిని చూసి తమకు అపజయం కలిగినదని తెలుసుకుని ఇశ్రాయేలీయులు తాము గిబియా మీద పెట్టిన మాటుగాండ్లను నమ్మి బెన్యామీనీయులకు స్థలం ఇచ్చిరి. మాటునున్నవారు త్వరపడి గిబియాలో చొరబడి కత్తివాతను ఆ పట్టణంలోని వారినందరినీ హతం చేసిరి. ఇశ్రాయేలీయులకును మాటుగాండ్లకును నిర్ణయమైన సంకేతం ఒకటి ఉండెను. అదేదనగా వారు పట్టణం నుండి పొగ గొప్ప మేఘం వలె లేచింపు చేయుటయే. ఇశ్రాయేలీయులు యుద్ధం నుండి వెనుక తీసి తిరిగినప్పుడు బెన్యామీనీయులు వీరు మొదటి యుద్ధంలో అపజయం అందినట్లు మన చేత ఓడిపోదురు కదా అనుకొని చంపనారంభించి ఇశ్రాయేలీయుల్లో ఇంచుమించు 30 మంది మనుషులను హతం చేసిరి. అయితే పట్టణం నుండి ఆకాశం తట్టు స్తంభ రూపముగా పొగ పైకి లేవనారంభింపగా బెన్యామీనీయులు వెనుక తట్టు తిరిగి చూచిరి. అప్పుడు ఆ పట్టణం అంతయు ధూపమహిమ ఆకాశం తెక్కుచుండెను. ఇశ్రాయేలీయులు లేచినప్పుడు తిరిగినప్పుడు బెన్యామీనీయులు తమకు అపజయం కలిగినదని తెలుసుకొని విభ్రాంతి నుండి ఎడారి మార్గము తట్టు వెళ్ళుదామని ఇశ్రాయేలీయుల ఎదుట వెనుకకు తిరిగిరి. గాని యుద్ధం తరంబడగా పట్టణంలో నుండి వచ్చిన వారు మధ్య మార్గమందే వంద చంపిరి. ఇశ్రాయేలీయులు బెన్యామీనును చుట్టుకుని తరిమి తూర్పు దిక్కున గిబియాకు ఎదురుగా ఒదిగి స్థలంన వారిని తొక్కుచున్నది. అప్పుడు బెన్యామీనులో 18,000 మంది మనుషులు పడిపోయారు. వీరందరూ పరాక్రమవంతులు. అప్పుడు మిగిలిన వారు తిరిగి ఎడారిలో ఉన్న రిమ్మోను బండకు పారిపోగా వారు రాజమార్గంలో చెదరై ఉన్న 5,000 మంది మనుషులను చెల్లదీసి గిదోము వరకు వారిని వెంటాడి తరిమి వారిలో 2,000 మందిని చంపిరి. ఆ దినమున బెన్యామీనులో పడిపోయిన వారందరూ కత్తిదూయ 25,000 మంది. వీరందరూ పరాక్రమవంతులు. 600 మంది తిరిగి ఎడారిలో ఉన్న రిమ్మోను కొండకు పారిపోయి రిమ్మోను కొండ యొద్ద 4 నెలలు నివసించిరి. మరియు ఇశ్రాయేలీయులు బెన్యామీను ఎదురు తిరిగి వచ్చి పట్టణ నివాసులను పశువులను దొరికిన సమస్తము కత్తివాత హతం చేసిరి. ఇదిగాక వారు పట్టుకొనిన పట్టణంలో అన్నిటిని అగ్ని చేత కాల్చివేసిరి. 21వ అధ్యాయం. ఇశ్రాయేలీయులు తమలో ఎవడనో తన కుమార్తెను బెన్యామీనుకు ఇయ్యకూడదని మిస్పాలో ప్రమాణం చేసి ఉండేది. ప్రజలు బేతేలునకు వచ్చి దేవుని సన్నిధిని సాయంకాలం వరకు కూర్చుండేది. యెహోవా ఇశ్రాయేలు దేవా, నేడు ఇశ్రాయేలీయులలో ఒక గోత్రం లేకపోయాను, ఇది ఇశ్రాయేలీయులకు సంభవింపనేలా అని బహుగా ఏడ్చిరి. మర్నాడు జనులు వేకువన లేచి అక్కడ బలిపీఠం కట్టి దహన బలిని సమాధాన బలిని అర్పించిరి. అప్పుడు ఇశ్రాయేలీయులు ఇశ్రాయేలు గోత్రములన్నిటిలో మిస్పాలో యెహోవా పక్షం రాకపోయిన వారెవరని విచారించిరి. ఏలయనగా అట్టి వారికి నిశ్చయంగా మనశిక్ష విధింపవాలని ఖండితంగా ప్రమాణము చేసి ఉండిరి. ఇశ్రాయేలు తమ సహోదరులైన బెన్యామీనును గురించి పశ్చాత్తాపడి, నేడు ఒక గోత్రం ఇశ్రాయేల్లో ఉండకుండా కొట్టివేయబడి ఉన్నది. మిగిలిన వారికి భార్యలు దొరికినట్లు మనము మన కుమార్తెలను వారికి పెండ్లి చేయమని యెహోవా తోడని ప్రమాణం చేతుంది కదా, వారి విషయంలో ఏమి చేయగలము అని చెప్పుకొనిది. మరియు వారు ఇశ్రాయేలీయుల గోత్రములలో యెహోవా పక్షం మిస్పాకు రానిది ఏదని విచారింపగా సమాజములకు చెందిన యబ్నేషిలాదు వారి నుండి సేనలోనికి ఎవరిని రాలేదని తెలియను. జనసంఖ్య చేసినప్పుడు యబ్నేషిలాదు నివాసులలో ఒకరినూ అక్కడ ఉండలేదు. కాబట్టి సమాజపు వారు పరాక్రమవంతులైన 12,000 మంది మనుషులను పంపించి, మీరు పోయి స్త్రీలనేమి పిల్లలనేమి యబ్నేషిలాదు నివాసులందరినీ కత్తివాత హతం చేయుడి. మీరు చేయవలసిందేమనగా ప్రతి పురుషుని పురుష సంయోగం ఎరిగిన ప్రతి స్త్రీని నశింపచేయాలని చెప్పిరి. యబ్నేషిలాదు నివాసులలో పురుష సంయోగం ఎరగని 400 మంది కన్యకలైన స్త్రీలు దొరకగా కానాను దేశమందరి షిలోహులో ఉన్న సేనలోనికి వారిని తీసుకుని వచ్చింది. ఆ సర్వ సమాజము రిమ్మోను కొండలోనున్న బెన్యామీనులతో మాట్లాడుటకు వారిని సమాధానపరచుటకు వర్తమానం పంపగా ఆ వేళను బెన్యామీనులు తిరిగి వచ్చింది. అప్పుడు వారు తాము యబ్నేషిలాదు స్త్రీలలో బ్రతికించిన వారిని వారికిచ్చి పెళ్లి చేసి ఆ స్త్రీలు వారికి చాలకపోగా యెహోవా ఇశ్రాయేలు గోత్రంలో లోపం కలుగజేసి ఉండుట జనులు చూచి బెన్యామీనును గూర్చి పశ్చాత్తాపడిరి. సమాజ ప్రధానులు బెన్యామీను గోత్రంలో స్త్రీలు నశించి ఉండట చూచి మిగిలిన వారికి భార్యలు దొరికినట్లు మనం ఏమి చేయదుమని యోచించుకొని ఇశ్రాయేల్లో ఉండి ఒక గోత్రం తుడిచివేయబడుకున్నట్లు బెన్యామీనులలో తప్పించుకొని వారికి స్వాస్థ్యం ఉండవలనంటే, ఇశ్రాయేలీయులలో ఎవడైనా తన కుమార్తెను బెన్యామీనుకి ఇచ్చినగా వారు నిర్మూలన చేయబడునని ప్రమాణం చేసి ఉన్నాము కనుక మనము మన కుమార్తెను వారికి పెళ్లి చేయకూడదని చెప్పుకొనిచున్నది.
కాగా వారు బెన్యామీనులతో ఇట్లనేది, ఇదిగో బేతేలునకు ఉత్తర దిక్కున, బేతేలు నుండి షెకెమునకు పోవు రాజమార్గమునకు తూర్పునున్న లెబానోను దక్షిణ దిక్కున యెహోవాకు పండగ ఏటేటా షిలోహులో జరుగునని చెప్పి బెన్యామీనులను చూచి, మీరు వెళ్ళి ద్రాక్ష తోటలలో పాటల నుండి షిలోహు స్త్రీలు నాట్యమాడు వారితో కలిసి నాట్యమాడుటకు బయలుదేరగా, ద్రాక్ష తోటల్లో నుండి బయలుదేరి వచ్చి పెళ్లి చేసుకుంటూ ప్రతివాడిని షిలోహు స్త్రీల్లో ఒకదాన్ని పట్టుకుని బెన్యామీనుల దేశమునకు పారిపోయి, తర్వాత వారి తండ్రులైన సహోదరులైనను వాదించుటకు మీదకు వచ్చినట్లా మేము ఆ యుద్ధమును బట్టి వారిలో ప్రతి వానికి పెండ్లికి స్త్రీ దొరకలేదు కనుక ఈ స్త్రీలను దయచేసి మాకియుడి, ఈ సమయం వారికి ఇచ్చినట్లా మీరు అపరాధులగుదురు కనుక మాకిచ్చినట్లుగా ఇయుడని వారితో చెప్పేదనది. కాగా బెన్యామీనులు అట్లు చేసి తమ లెక్క చొప్పున నాట్యమాడిన వారిలో నుండి స్త్రీలను పట్టుకొని వారిని తీసుకొని పోయి తమ స్వాసములకు వెళ్ళి పట్టణాలను కట్టి వాటిలో నివసించింది. అటు పిమ్మట ఇశ్రాయేలులో ప్రతి వారిని అక్కడి నుండి తమ గోత్ర స్థానమునకు కుటుంబమునకు పోయింది. అందరినూ అక్కడి నుండి బయలుదేరి తమ శ్వాసంలోకి పోయింది. ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజులేడు, ప్రతి వాడు తన ఇష్టానుసారంగా ప్రవర్తించుచూ వచ్చింది. ఆమేన్. రూతు 1వ అధ్యాయము. న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశంలో కరువు కలగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుషుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశంలో కాపురం ఉండటకు వెళ్ళెను. ఆ మనుషుని పేరు ఎలీమెలెకు, అతని భార్య పేరు నయోమి. అతని 2 కుమారుల పేర్లు మహ్లోను, కిల్యోను. వారు యూదా బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులు. వారు మోయాబు దేశంలోకి వెళ్ళి అక్కడ కాపురం ఉండేది. నయోమి పెన్మిటి అయిన ఎలీమెలెకు చనిపోయిన తర్వాత ఆమెయు ఆమె 2 కుమారులను నిలిచి ఉండిరి. వారు మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకునేది. వారిలో ఒకదాని పేరు ఓర్పా, రెండవ దాని పేరు రూతు. వారు ఇంచుమించు 10 సంవత్సరాలు అక్కడ నివసించిన తర్వాత మహ్లోను, కిల్యోను అని 2 చనిపోయేది. కాగా ఆ స్త్రీ తాను కనిన 2 కుమారులను తన పెన్మిటియు లేనిదాయెను. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించినని ఆమె మోయాబు దేశంలో వినెను గనుక మోయాబు దేశం విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడండ్రును ప్రయాణమైరి. అప్పుడు ఆమె ఉన్న స్థలం నుండి ఆమెతో కూడా ఆమె 2 కోడండ్రులను బయలుదేరి యూదయ దేశమునకు తిరిగి పోవాలని మార్గమున వెళ్ళుచుండగా నయోమి తన 2 కోడండ్రులను చూచి, మీరు మీ తల్లుల ఇండ్లకు తిరిగి వెళ్ళుడి. చనిపోయిన మీ వారి ఎడలను నా ఎడలను మీరు దయచూపినట్లుగా యెహోవా మీ ఎడల దయచూపునుగాక. మీలో ఒక్కొక్కతే పెండ చేసుకొని తన ఇంట నెమ్మది పొందినట్లు యెహోవా దయచేయునుగాక అని వారితో చెప్పి వారిని ముద్దు పెట్టుకున్నాను. అంతటా వారు ఎలుగెత్తి ఏడ్చి, మీ ప్రజల యొద్దకు నీతో కూడా వచ్చేదమని ఆమెతో చెప్పగా, నయోమి, నా కుమార్తెలారా, మీరు మరలుడి, నాతో కూడా మీరు రానేలా. నిన్ను పెళ్లి చేసుకుంటగా ఇంకా కుమారులు నా గర్భం ఉందిరా. నా కుమారులారా, తిరిగి వెళ్ళుడి. నేను పురుషునితో నుండలేని ముసలిదానను, నాకు నమ్మిక కలదని చెప్పి ఈ రాత్రి పురుషునితో నుండి కుమారులను కనినను. వారు పెద్దవారగు వరకు వారి కొరకు మీరు కనిపెట్టుకొని ఇందిరా. మీరు వారి కొరకు కనిపెట్టుకొని పురుషులు లేక ఒంటరి కత్తెలై ఇందిరా. నా కుమార్తెలారా, అది కూడదు. యెహోవా నాకు విరోధి ఆయను. అది మిమ్మల్ని నొప్పించినంత కంటే నన్ను మరి ఎక్కువగా నొప్పించినదని వారితో చెప్పాను. వారు ఎలుగెత్తి ఆడవగా ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకుని రూతు ఆమెను హత్తుకొని, ఇట్లుండగా ఆమె, ఇదిగో నీ తోడి కోడలు తన జనుల యొద్దకును తన దేవుని యొద్దకును తిరిగిపోయినదే. నీవును నీ తోడి కోడలు వెంబడి వెళ్ళమని. అందుకు రూతు, నా వెంబడి రావద్దని, నన్ను విడిచిపెట్టమని నన్ను బతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళి చోటుకే నేను వచ్చేదను, నీవు నివసించే చోటనే నేను నివసించదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొంద చోటనే నేనును మృతి పొందెదను, అక్కడనే పాతి పెట్టబడేదను. మరణము తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనను చేయను గాక అని. తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనసు కుదిరినదని నయోమి తెలుసుకున్నప్పుడు ఆమెను గురించి ఆమెతో మాట్లాడట మానేను గనుక వారిద్దరు బెత్లెహేమునకు వచ్చే వరకు ప్రయాణము చేసిరి. వారు బెత్లెహేమునకు వచ్చినప్పుడు ఆ ఊరి వారందరూ వారి యొద్దకు గుంపు కూడి వచ్చి, ఈమె నయోమి గదా అని అనుకొనిచుండగా ఆమె, సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగజేసింది కనుక నన్ను నయోమి అనక మారా అనుడి. నేను సమృద్ధి గల దానినే వెళుతుని, యెహోవా నన్ను రిక్తురాలిగా తిరిగి రాజేసింది. మీరు నన్ను నయోమి అని పిలవనేదా? యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యము పలికెను. సర్వశక్తుడు నన్ను బాధపరచను అని వారితో చెప్పింది. అట్లు నయోమియు ఆమెతో కూడా మోయాబీరాయలైన రూతు అని ఆమె కోడలను మోయాబు దేశం నుండి తిరిగి వచ్చింది. వారిద్దరూ యవల కోత ఆరంభంలో బెత్లెహేము చేరిరి. 2వ అధ్యాయము. నయోమి పెనిమిటికి బంధువుడు ఒకడుండెను. అతడు చాలా ఆస్తిపరుడు. అతడు ఎలీమెలెకు వంశపు వాడై ఉండెను. అతని పేరు బోయాజు. మోయాబీరాలైన రూతు, నీ సెలవైన ఎడల నేను పొలంలోనికి పోయి ఎవని కటాక్షం పొందగలను వాని వెనక పరగా ఏర్కొందునని నయోమితో చెప్పగా ఆమె, నా కుమారి పొమ్మనను. కాబట్టి ఆమె వెళ్ళి పొలంలోనే వచ్చి చేను కోయి వారి వెనక పొలంలో ఏరుకొనింది. ఆ పొలంలో ఆమె పోయిన భాగము ఎలీమెలెకు వంశపు వాడైన బోయాజుది. బోయాజు బెత్లెహేము నుండి వచ్చి, యెహోవా మీకు తోడై ఉండునుగాకని చేను కోయి వారితో చెప్పగా వారు,
యెహోవా నిన్ను ఆశీర్వదించును గాకనిది. అప్పుడు బోయాజు కోయివారి మీద ఉంచబడిన తన పనివాడిని చూచి, ఈ చిన్నది ఎవరిదని అడగగా, కోయివారి మీద ఉంచబడిన ఆ పనివాడు, ఈమె మోయాబు దేశం నుండి నయోమితో కూడా తిరిగి వచ్చిన మోయాబీరాలైన యవనురాలు. ఆమె, నేను కోయివారి వెనక పనుల మధ్యన ఏరుకొని కూర్చుకొనుటకు దయచేసి నాకు సెలవుమని అడిగాను. ఆమె వచ్చి ఉదయం మొదలుకొని ఇదివరకు ఏరుకొనిచుండెను. కొంతసేపు మాత్రం ఆమె ఇంట కూర్చుండెనని వాడు చెప్పాను. అప్పుడు బోయాజు రూతుతో, నా కుమారి, నా మాట వినుము. వేరొక పొలంలో ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచిపోవద్దు. ఇచ్చట నా పనికత్తెల యొద్ద నిలకడగా ఉండుము. వారు కోయి చేను కనిపెట్టి వారిని వెంబడించును. నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాను. నీకు దాహమగునప్పుడు కుండల యొద్దకు పోయి పనివారు చేరిన నీళ్లు త్రాగమని చెప్పాను. అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని, ఏమి తెలిసి పరదేశినైన నా యందు లక్ష్యముంచినట్లు నీకు కటాక్షము కలుగును అని చెప్పగా, బోయాజు, నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతయే నాకు తెలియబడిను. నీవు నీ తల్లిదండ్రులను, నీ జన్మభూమిని విడిచి ఇంతకుముందు నీవు ఎరగని జనమునొద్దకు వచ్చితివి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరమిచ్చాను. అందుకు ఆమె, నా ఏలినవాడా, నేను నీ పనికత్తెలలో ఒకని దానను కాకపోయినని నీవు నన్ను ఆదరించి నీ దాసురాలనగు నా యందు ప్రేమ కలిగి మాటలాడితివి గనక నా ఎడల నీకు కటాక్షము కలగనిమ్మని చెప్పాను. బోయాజు, భోజన కాలమున నీవు ఇక్కడికి వచ్చి భోజనం చేసి చెరకులో నీ ముఖం ఉంచి తినమని ఆమెతో చెప్పగా, చేను కోయివారి యొద్ద ఆమె కూర్చున్నాను. అతడు ఆమెకు పేలాలు అందియగా ఆమె తిని తృప్తి పొంది కొన్ని మిగిల్చెను. ఆమె ఏరుకొనుటకు లేచినప్పుడు బోయాజు, ఆమె పనుల మధ్యన ఏరుకొనవచ్చును, ఆమెను అవమానపరచకుడు, మరియు ఆమె కొరకు పిడికెళ్ళు పడవేసి ఆమె ఏరుకున్నట్లు విడిచిపెట్టుడు, ఆమెను గద్దెంపవద్దని తన దాసులకు ఆజ్ఞాపించాను. కాబట్టి ఆమె అస్తమయం వరకును ఆ చేనులో ఏరుకొనుచు తాను ఏరుకొనిన దానిని దుల్లగొట్టగా అవి దాదాపు తూమెడు ఎవలాయను. ఆమె వాటిని ఎత్తుకొని ఊరిలోనికి వచ్చినప్పుడు ఆమె అత్తె ఆమె ఏరుకొనిన వాటిని చూచింది. ఆమె తిని తృప్తి పొందిన మీదట తరువాత తాను మిగిల్చిన దానిని చూపించి ఆమెకిచ్చను. అంతటా ఆమె అత్త ఆమెతో, నేడు నీవెక్కడ ఏరుకొంటివి, ఎక్కడ పని చేసేవి, నీ యందు లక్ష్యముంచిన వాడు దీవింపబడును గాక అనగా, ఆమె తాను ఎవని యొద్ద పని చేసానో అది తన అత్తకు తెలియజెప్పి, ఎవని యొద్ద నేడు నేను పని చేసేతును, అతని పేరు బోయాజు అనెను. నయోమి బ్రతికిన వారికిని చచ్చిన వారికిని ఉపకారం చేయటం మానని ఇతడు యెహోవా చేత ఆశీర్వదింపబడును గాక అని తన కోడలితో అనెను. మరియు నయోమి, ఆ మనుషుడు మనకు సమీప బంధువుడు, అతడు మనలను విడిపింపగల వారిలో ఒకడని చెప్పగా, మోయాబీరాయలనే రూతు, అంతేకాదు అతడు నన్ను చూచి తనకు కలిగిన పంట కోత అంతయు ముగించే వరకు తన పనివారి యొద్ద నిలకడగా ఉండమని నాతో చెప్పినాను. అప్పుడు నయోమి తన కోడలైన రూతుతో, నా కుమారి, అతని పనికత్తెలతో కూడానే బయలుదేరిచి వేరొక పొలంలోనికి నీవు కనబడకపోవటం మంచిదేమో. కాబట్టి ఎవల కోతయు గోధుమల కోతయు ముగి వరకు ఆమె ఏరుకొనిచి బోయాజు పనికత్తెల యొద్ద నిలకడగా ఉండి తన అత్త ఇంట నివసించాను. 3వ అధ్యాయం. ఆమె అత్త అయిన నయోమి, మా కుమారి, నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దానను కదా. ఎవని పనికత్తెల యొద్ద నీవు ఇంటివో ఆ బోయాజు మనకు బంధువుడు. ఇదిగో ఈ రాత్రి అతడు కలమును ఎవలా తూర్పార బట్టింపబోచున్నాడు. నీవు స్నానం చేసి తైలం రాచుకొని నీ బట్టలు కట్టుకొని ఆ కలమునకు వెళ్ళను. అతడు అన్నపానములు పుచ్చుకొనడు చాలించే వరకు నీవు అతనికి మరుగై ఉండును. అతడు పండుకొన్న తర్వాత అతడు పండుకొన్న స్థలంను గుర్తెరిగి లోపలికి పోయి అతని కాళ్ళ మీద నున్న బట్ట తీసి పండుకొనవలను. నువ్వు చేయవలసిన దాన్ని అతడు నీకు తెలియజేయమని ఆమెతో అనగా, ఆమె, నువ్వు సెలవిచ్చినంతే చేసేయమని చెప్పి ఆ కలం వద్దకు పోయి తన అత్త ఆజ్ఞాపించినంతే చేసింది. బోయాజు మనసు సంతోషించినట్లు అన్నపానములు పుచ్చుకొని లోపలికి పోయి దాన్ని కుక్కిపోయేద్ద పండుకొనినప్పుడు ఆమె మెల్లగా పోయి అతని కాళ్ళ మీద నున్న బట్ట తీసి పండుకొనింది. మధ్యరాత్రి అన్న అతడు ఉలికిపడి తిరిగి చూచినప్పుడు ఒక స్త్రీ అతని కాళ్ళ యొద్ద పండుకొని ఉండింది. అతడు, నీవెవరు అని అడగగా ఆమె, నేను రూతు అను నీ దాసురాలిని. నీవు నాకు సమీప బంధువుడు గనుక నీ దాసురాలి మీద నీ కొంగు కప్పుమనగా, అతడు, నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన ఉండిన దానివు. కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులు నీవు వెంబడింపక ఉండటం వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుపటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. కాబట్టి నా కుమారి, భయపడకుండా నీవు చెప్పినదంతే నీకు చేసేదను. నీవు యోగ్యురాలవని నా జనులందరూ ఎరుగుదురు. నేను నిన్ను విడిపింపగలనన్న మాట వాస్తవమే. అయితే నీకు నాకంటే సమీపమైన బంధువుడు ఒకడున్నాడు. ఈ రాత్రి ఉండము. ఉదయంన అతడు నీకు బంధువుని ధర్మము జరిపిన ఎడల సరి అతడు విడిపింపవచ్చును. నీకు బంధువుని ధర్మం జరుపుటకు అతనికి ఇష్టం లేకపోయిన ఎడల యెహోవా జీవం తోడు నేనే నీకు బంధువుని ధర్మం జరిపేదని ఉదయం వరకు పండుకొనమని చెప్పాను. కాబట్టి ఆమె ఉదయం వరకు అతని కాళ్ళ యొద్ద పండుకొని ఒకరినొకడు గుర్తించుపాటి వెలుగు రాకముందే లేచింది. అప్పుడు అతడు ఆ స్త్రీ కలమునకు వచ్చిన సంగతి తెలియజేయకూడని చెప్పింది. మరియు అతడు, నీవు వేసుకున్న దుప్పటి తెచ్చి పట్టుకొనమని చెప్పగా ఆమె దాన్ని పట్టింది. అతడు 6 కొలల ఎవలు కొలిచి ఆమె భుజం మీద ఉంచగా
ఆమె పురంలోనికి వెళ్ళాను. ఆమె తన అత్త ఇంటికి వచ్చినప్పుడు అత్త నాకు మరి నీ పని ఎట్లు జరిగిందని అడిగగా ఆమె ఆ మనుషుడు తనకు చేసిందంటే తెలియజేసి నీ ఒట్టి చేతులతో నీ అత్త ఇంటికి పోవద్దని చెప్పి అతడు ఈ 6 కొలల యవలాన్ని నాకు ఇచ్చినాను. అప్పుడు ఆమె నా కుమారి ఈ సంగతి నేటి దినంలో నెరవేర్చితేనే కానీ ఆ మనుషుడు ఊరుకున్నాడు కనుక ఇది ఎలాగ జరిగినా మీకు తెలియ వరకు ఊరుకున్నాను. 4వ అధ్యాయం. బోయాజు పూర్వద్వారం వద్ద పోయి అక్కడ కూర్చుండగా బోయాజు చెప్పిన బంధువుడు ఆ త్రోవను పోవచ్చుండను కనుక బోయాజు పోయి ఈ తట్టు తిరిగి ఇక్కడ కూర్చుండమని అతను పిలవగా అతడు వచ్చి కూర్చుండను. బోయాజు ఆ ఊరి పెద్దల్లో 10 మందిని పిలిపించుకొని ఇక్కడ కూర్చుండదని చెప్పగా వారిని కూర్చుంది. అతడు మోయాబు దేశం నుండి తిరిగి వచ్చిన నయోమి మన సహోదరుని ఎలీమెలెకు కలిగిన భూభాగంలో అమ్మి వచ్చినది కనుక నువ్వు చెవులారా విన్నట్లు నేను ఒక సంగతి తెలియజేయవాలని ఉన్నాను. ఈ పుర నివాసులు ఎదుటని నా జనుల ఎదుటని ఆ భూమిని సంపాదించుకున్నాను. ఏమనగా దాన్ని విడిపించుటకు నీవు ఒప్పుకొని నెడలా విడిపింపును. దాన్ని విడిపింపనల్ల నెడలా అది స్పష్టంగా నాతో చెప్పింది. మీరు కాక దాన్ని విడిపింపవలసిన బంధువుడు ఎవడూ లేడు. ఈ తర్వాత వాడని నేనే అని బంధువునితో చెప్పింది. అందుకతడు నేను విడిపించదనను. బోయాజు నీవు నయోమి చేతి నుండి ఆ పొలంలో సంపాదించదున్న చనిపోయిన వాని పేరట అతని శ్వాసం సరిపరచినట్లు చనిపోయిన వాని భార్య అయిన రూతు అను మోయాబురాలి ఇతని నుండి దాన్ని సంపాదించుకున్నాను అని చెప్పగా ఆ బంధువుడు నేను దాన్ని విడిపించుకొనలేను, నా స్వాస్థ్యము పోగొట్టుకుందినేమో, నేను దాన్ని విడిపింపలేను కనుక నీవే నాకు ప్రతిగా బంధువుని ధర్మం జరిపించమని చెప్పాను. ఇశ్రాయేలీయులలో బంధు ధర్మమును గూర్చి కానీ క్రయ విక్రమమును గూర్చి కానీ ప్రతి సంగతి స్థిరపరచుటకును పూర్వమును జరిగిన మర్యాద ఏదనగా ఇప్పుడు తన చెప్పు తీసి తన పొరుగువానికి ఇచ్చిపోయాడు. ఈ పని ఇశ్రాయేలీయులలో ప్రమాణంగా ఎంచబడింది. ఆ బంధువుడు నువ్వు దాన్ని సంపాదించుకోనమని బోయాజుతో చెప్పి తన చెప్పు తీయగా బోయాజు ఎలీమెలెకు కలిగినది యావత్తును గిల్యోనుకును మహలోనుకు కలిగినది యావత్తును నయోమి చేతి నుండి సంపాదించుతుంది. నేను అన్నందుకు మీరు ఈ దినమున సాక్షులై ఉన్నారు. మరియు చనిపోయిన వాని పేరట అతని శ్వాసను స్థిరపరిచినట్లు చనిపోయిన వాని పేరు అతని సహోదరులో నుండి అతని స్థలము యొక్క ద్వారం నుండి కొట్టివేయబడకుండానట్లు నేను మహలోను భార్య అయిన రూతును మోయాబురాలిని సంపాదించుకొని పెళ్లి చేసుకొంచున్నాను. దీనికి మీరు ఈ దినమున సాక్షులై ఉన్నారని పెద్దలతో ప్రజలందరితోనూ చెప్పాను. అందుకు పురద్వారం ఉండిన ప్రజలందరూ పెద్దలను మేము సాక్షులను. యెహోవా నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీ ఇశ్రాయేలీల వంశములకు వర్ధిల్ల చేసిన రాహేలును పోనిందిగాను లేయాను పోనిందిగాను చేయనుగాక. ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవే బెత్లెహేములో నీవు ఖ్యాతి నొందుదువుగాక. యెహోవా ఈ యవనురాలి వలన నీకు దయచేయబడిన సంతానమును నీ కుటుంబమును తామారు యూదాకు కనిన పెరేసు కుటుంబం వలె ఉండనుగాక అన్నది. కాబట్టి బోయాజు రూతును పెళ్లి చేసుకుని ఆమె వద్దకు పోయినప్పుడు యెహోవా ఆమె గర్భవతి అగినట్లు అనుగ్రహించింది కనుక ఆమె కుమారుని కనింది. అప్పుడు స్త్రీలు ఈ దినమున నీకు బంధువులు లేకుండా చేయని యెహోవా స్తుతి నొందునుగాక. ఆయన నామం ఇశ్రాయేలు ప్రకటింపబడునుగాక. నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకు ఎక్కువగా నా పొడలో ఇతని నీ కనును. ఇతడు నీ ప్రాణం నోదాచి ముసలితనంలో నీకు పోషకుడవునని నయోమితో చెప్పుడు. అప్పుడు నయోమి ఆ బిడ్డను తీసుకొని కౌగిలించుకుని వానికి దాదిగా ఉన్నది. ఆమె పొరుగు స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టినని చెప్పి అతనికి ఒబేదని పేరు పెట్టింది. అతడు దావీదునకు తండ్రి అయిన యెషయి యొక్క తండ్రి. పెరేసు వంశవళి ఏదనగా పెరేసు హిస్రోనును కనిను, హిస్రోను రామును కనిను, రాము అమ్మినాదాబును కనిను, అమ్మినాదాబు నయన్సోనును కనిను, నయన్సోను సల్మానును కనిను, సల్మాను బోయాజును కనిను, బోయాజు ఒబేదును కనిను, ఒబేదు యెషయిని కనిను, యెషయి దావీదును కనిను. ఆమేన్. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము. ఎఫ్రాయిము మన్యమందు రామాతయిమీము పట్టణపు వాడు ఒకడుండెను. అతని పేరు ఎల్కానా. అతడు ఎఫ్రామీయుడైన సూపునకు పుట్టిన తోహు కుమారుడైన ఎలీహునకు జననమైన యెరోహాము కుమారుడు. అతనికి 2 భార్యలుండిరి. వీరిలో ఒకదాని పేరు హన్నా, రెండవ దాని పేరు పెనిన్నా. పెనిన్నాకు పిల్లలు కలిగిరి గాని హన్నాకు పిల్లలు లేకపోయేది. ఇతడు షిలోహు నందున్న సైన్యములకు అధిపతియగు యెహోవాకు మొక్కుటకును బలి అర్పించుటకును ఏటేటా తన పట్టణమును విడిచి అచ్చటికి పోవుచుండెను. ఆ కాలమున ఏలీ యొక్క 2 కుమారులకు హొఫ్ని ఫినెహాసులు యెహోవాకు యాజకులుగా ఉండిరి. ఎల్కానా తాను బాల్యార్పణ చేసిన నాడు తన భార్యయగు పెనిన్నాకును దాని కుమారులకును కుమార్తెలకును పాలు ఇచ్చుచూ వచ్చెను. కానీ హన్నా తనకు ప్రేమగా నున్నందున ఆమెకు 2 పాలు ఇచ్చుచూ వచ్చెను. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసెను. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరియగు పెనిన్నా ఆమెను విసిగించుటకై ఆమెకు కోపం పుట్టించుచూ వచ్చెను. ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేచూ ఉండగా హన్నా యెహోవా మందిరమునకు పోవునప్పుడెల్లా అది ఆమెకు కోపం పుట్టించెను గనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచూ వచ్చెను. ఆమె పెన్మిటి అయిన ఎల్కానా, అన్నా నీవెందుకు ఏడ్చుచున్నావు? నీవు భోజనము మానుట ఎలా? నీకు మనోవిచారం ఎందుకు కలిగినది? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా అని ఆమెతో చెప్పుచూ వచ్చెను. వారు షిలోహులో అన్నపానములు పుచ్చుకొనిన తర్వాత హన్నా లేచి యాజకుడైన ఏలీ మందిర స్తంభం దగ్గర ఉన్న ఆసనం మీద కూర్చొని ఉండగా
బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతి యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగిన శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకుని నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతికి ఉన్న దినములన్నిటను నేను వానిని యెహోవానగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలీ ఆమె నోరు కనిపెట్టుచుండెను. ఏలయనగా హన్నా తన మనసులోనే చెప్పుకొనుచుండెను. ఆమె పెదవులు మాత్రము కదులుచుండి ఆమె స్వరము వినబడక ఉండెను గనుక ఏలీ ఆమె మత్తురాలై ఉన్నదనుకొని, ఎంతవరకు నీవు మత్తురాలవై ఉందువు? నీవు ద్రాక్షారసము నీ ఎదుటి నుండి తీసివేయమని చెప్పగా హన్నా, అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఃఖము గలదాననే ఉన్నాను. నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానము చేయలేదు గాని నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొంచున్నాను. నీ సేవకురాలనైన నన్ను పనికిమాలిన దానిగా ఎంచవద్దు. అత్యంతమైన కోప కారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు నాలో నేను దీన్ని చెప్పుకొంచుంటినెను. అంతటా ఏలీ, నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకుని మనవిని ఆయన దయచేయను గాక అని ఆమెతో చెప్పగా ఆమె అతనితో, నీ సేవకురాలనైన నేను నీ దృష్టికి కృపనొందుదును గాక అనెను. తరువాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనము చేయుచు నాటి నుండి దుఃఖముఖిగా నుండట మానెను. తరువాత వారు ఉదయం ముందు వేగిరమే లేచి యెహోవాకు మొక్కి తిరిగి రామాలోని తమ ఇంటికి వచ్చారు. అంతటా ఎల్కానా తన భార్య హన్నాను కూడెను. యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకొనెను గనక హన్న గర్భం ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని, నేను యెహోవాకు మొక్కుకొని వీనిని అడిగితిననుకొని వానికి సమూయేలని పేరు పెట్టెను. ఎల్కానాయును అతని ఇంటి వారందరూ యెహోవాకు ఏటేటా అర్పించు బలి నర్పించుటకును మొక్కుబడిని చెల్లించుటకును పోయేది. అయితే హన్న, బిడ్డ పాలు విడిచే వరకు నేను రాను, వాడు యెహోవా సన్నిధి నగ్గుపడి తిరిగి రాక అక్కడనే ఉండినట్లుగా నేను వాడిని తీసుకుని వద్దునని తన పెనిమిటితో చెప్పి వెళ్ళక ఉండెను. కాబట్టి ఆమె, పెనిమిటి అయిన ఎల్కానా, నీ దృష్టికి ఏది మంచిదో అది చేయము, నీవు వానికి పాలు మాన్పించే వరకు నిలిచి ఉండము, యెహోవా తన వాక్యమును స్థిరపరచును గాక అని ఆమెతో అనెను. కాగా ఆమె అక్కడనే ఉండి తన కుమారునికి పాలు మాన్పించే వరకు అతన్ని పెంచుచుండెను. పాలు మాన్పించిన తర్వాత అతడు ఇంకా చిన్నవాడ ఉండగా ఆమె ఆ బాలుని ఎత్తుకొని 3 కోడలను తూమెడు పిండిని ద్రాక్షరసపు తిత్తిని తీసుకొని షిలోహులోని మందిరమునకు వచ్చెను. వారు ఒక కోడెను వధించి పిల్లవానిని ఏలీ ఎద్దుకు తీసుకొని వచ్చినప్పుడు ఆమె అతనితో ఇట్లనెను, నా ఏలినవాడా, నా ఏలినవాని ప్రాణముతోడు నీ యొద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించాను. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకును ప్రతిష్ఠితుడని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. 2వ అధ్యాయము. మరియు హన్న విజ్ఞాపన చేసి ఇలాగనెను, నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగింది. నీ వలన రక్షణను బట్టి సంతోషించుచున్నాను. నా విరోధుల మీద నేను అతిశయపడుతును. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడునూ లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడునూ లేడు. మన దేవుని వంటి ఆశ్రయ దుర్గమేదియూ లేదు. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించేవాడు. ఇకను అంత గర్వముగా మాట్లాడుకుడు, గర్వపు మాటలను మీ నోట రానియకుడు. ప్రఖ్యాతి నొందిన వీటుకాండ్రు ఓడిపోదురు, తొట్టిలిన వారు బలము ధరించుదురు, తృప్తిగా భుజించిన వారు అన్నము కావాలని కూలికి పోదురు, ఆకలి కొనిన వారు ఆకలి తీరా తిందురు. గొడ్రాలు 7 పిల్లలను కనును, అనేకమైన పిల్లలను కనున్నది కృషించిపోవును. జనులను సజీవులుగాను మృతులనుగాను చేయువాడు యెహోవాయే. పాతాళమునకు పంపుచు అందులో ఉండి రప్పించువాడు ఆయనే. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగజేయువాడు, కృంగజేయువాడును లేవనెత్తువాడును ఆయనే. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మంటిలో ఉండి ఎత్తువాడు ఆయనే. లేమిగల వారిని పెంటకుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకమును వాటి మీదే ఆయన నిలిపి ఉన్నాడు. తన భక్తుల పాదమును తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును. దుర్మార్గులు అంధకారమందు మటుమాగుదురు, బలము చేత ఎవడునూ జయము పొందడు. యెహోవాతో వాదించి వారు నాశనమగుదురు. పరమండలములో నుండి ఆయన వారిపైన ఉరుము వలె గర్జించును. లోకపు సరిహద్దులలో నుండి వారికి ఆయన తీర్చును. తాను నియమించిన రాజునకు ఆయన బలమిచ్చును, తాను అభిషేకించిన వానికి అధిక బలము కలుగజేయును. తర్వాత ఎల్కానా రామాలోని తన ఇంటికి వెళ్ళిపోయాను. అయితే ఆ బాలుడు యాజకుడైన ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఏలీ కుమారులు యెహోవాను ఎరగని వారే మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. జనుల విషయమై యాజకులు చేయుచు వచ్చిన పని ఏమనగా, ఎవడైనను బలి పశువును వధించిన మీదట పశు మాంసము ఉడుకుచుండగా యాజకుని వారు 3 ముళ్ళ గల కొంకిని తీసుకొని వచ్చి బొర్సులో గాని తపేలాలో గాని గూనలో గాని కుండలో గాని అది గుచ్చినప్పుడు ఆ కొంకి చేత బయటికి వచ్చినదంతయు యాజకుడు తన కొరకు తీసుకొని షిలోహునకు వచ్చి ఇశ్రాయేలందరికీ వీరు ఇలాగను చేర్చి వచ్చుడు. ఇదిగాక వారు ప్రభువును దహింపకమునకు
యాజకుని పనివాడు వచ్చి బలి పశువును వధించువానితో, యాజకునికి వడ్డించుటకై మాంసమును ఉడకబెట్టిన మాంసము అతని యొద్ద తీసుకొనడు, పచ్చి మాంసమే కావాలని చెప్పుచూ వచ్చును. ఈ క్షణమందే వారు క్రొవ్వును దహింతురు. తర్వాత నీ మనసు వచ్చినంత మట్టుకు తీసుకొనవచ్చునని వానితో ఆ మనిషి చెప్పిన ఎడల వాడు, అలాగొద్దు, ఇప్పుడే ఇయ్యవలను, లేని ఎడల బలవంతం చేత తీసుకొందునని. అందువలన జనులు యెహోవాకు నైవేద్యం చేయుటందు అసహ్యపడుటకు ఆ యవనులు కారణమైంది. కనుక వారి పాపము యెహోవా సన్నిధిని బహు గొప్పదాయెను. బాలుడైన సమూయేలు నారతో నేయబడిన ఎఫోదు ధరించుకొని యెహోవాకు పరిచర్య చేయుచుండెను. వాని తల్లి వానికి చిన్న అంగి ఒకటి కుట్టి ఏటేటా బలి అర్పించుటకు తన పెనిమిటితో కూడా వచ్చినప్పుడు దాన్ని తెచ్చి వానికిచ్చుచూ వచ్చును. యెహోవా సన్నిధిని మనవి చేసుకొనగా, నీకు దొరికిన ఈ సంతానమునకు ప్రతిభ యెహోవా నీకు సంతానమునిచ్చును గాక అని ఏలీ ఎల్కానాను అతని భార్యను దీవించిన తర్వాత వారు ఇంటికి వెళ్ళిరి. యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి 3 కుమారులను 2 కుమార్తెలను కనెను. అయితే బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధి నుండి ఎదుగుచుండెను. ఏలీ బహువృద్ధుడాయెను. ఇశ్రాయేలీయులకు తన కుమారులు చేసిన కార్యములన్నీ వారు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం దగ్గరకు సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో చేయించుటను మాట చెవిని పడగా వారిని పిలిచి ఇట్లనెను, ఈ జనుల ముందర మీరు చేసిన చెడ్డ కార్యములు నాకు వినబడినవి. ఇలాంటి కార్యములు మీరు ఎందుకు చేస్తున్నారు? నా కుమారులారా, ఇలాగ చేయవద్దు. నాకు వినబడినది మంచిది కాదు. యెహోవా జనులను మీరు అతిక్రమింపచేయుచున్నారు. నరునికి నరుడు తప్పు చేసిన యెడల దేవుడు విమర్శ చేయను గాని, ఎవరైనా యెహోవా విషయంలో పాపం చేసిన యెడల వాని కొరకు ఎవడు విజ్ఞాపన చేయను అనెను. అయితే యెహోవా వారిని చంపదలిచి ఉండెను గనుక వారు తమ తండ్రి యొక్క మొరను వినకపోయారు. బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను. అంతటా దైవజనుడొకడు ఏలీ యొద్దకు వచ్చి ఇట్లనెను, యెహోవా నిన్ను గూర్చి సెలవిచ్చినదేమనగా, నీ పితని ఇంటివారు ఐగుప్తు దేశమందు ఫరో ఇంటిలో ఉండగా నేను వారికి ప్రత్యక్షమైతిని. అతడు నా ముందర ఎఫోదును ధరించి నా బలిపీఠం మీద అర్పణమును ధూపమును అర్పించుటకే నాకు యాజకులగున్నట్లు ఇశ్రాయేలు గోత్రంలో నుండి నేను అతన్ని ఏర్పరచుకుంటుని. ఇశ్రాయేలీయులు అర్పించిన హోమ వస్తువులన్నిటినీ నీ పితని ఇంటికి ఇచ్చితిని. నా నివాస స్థలమునకు నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరు ఎలా తృణీకరించుతున్నారు? మిమ్మును క్రొవ్వబెట్టుటకునే నా జనులకు ఇశ్రాయేలీయులు చేయు నైవేద్యములలో శ్రేష్ఠ భాగములను పట్టుకొనుచు నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేయుచున్నావు. నీ ఇంటి వారును నీ పితని ఇంటి వారును నా సన్నిధిని యాజకత్వం జరిగించుతారని యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను. ఇప్పుడు అది నా మనసునకు కేవలము ప్రతికూలమాయనని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున యెహోవా వాక్కు ఏదనగా, నన్ను గణపరచువారిని నేను గణపరచుదును, నన్ను తృణీకరించువారు తృణీకరమందెదరు. ఆలకించుము, రాగల దినములలో నీ బలమును నీ పితని ఇంటి బలమును నేను తక్కువ చేతును. నీ ఇంట ముసలివాడు ఒకడును లేకపోవును. యెహోవా ఇశ్రాయేలీయులకు చేయదలిచిన మేలు విషయంలో నా నివాస స్థలమునకు అపాయం కలుగగా నీవు చూతువు. ఎప్పటికీ నీ ఇంట ముసలివాడు ఉండడు. నా బలిపీఠం నంతనదు నెవడు ఉండకుండా నేను అందరినీ నశింపజేయక విడిచివాడును గనుక అది నీ కన్నులు క్షీణించుటకును నీవు దుఃఖం చేత క్షయమగుటకును సాధనమగును. నీ సంతానపు వారందరూ వాయకాలమందు మరణమవుదురు. నీ 2 కుమారులైన హొఫ్నీకిని ఫినెహాసునకును సంభవించునని నేను చెప్పిన దానికి నీకు సూచనగా ఉండును. ఒక్కనాటి అందే వారిద్దరూ మరణమవుదు. తర్వాత నమ్మకమైన ఒక యాజకుని నేను నియమించును. అతడు నా యోచన బట్టి నాకు అనుకూలంగా యాజకత్వం జరిగించును. అతనికి నేను నమ్మకమైన సంతానం పుట్టింతును. అతడు నా అభిషిక్తుని సన్నిధిని ఎప్పటికీ యాజకత్వం జరిగించును. అయితే నీ ఇంటి వారిలో శేషించిన వారు ఒక వెండి రూకనైనను రొట్టె ముక్కనైనను సంపాదించుకునవలనని అతని యొద్దకు వచ్చి దండం పెట్టి, నేను రొట్టె ముక్క తినట్లుగా దయచేసి యాజకుల ఉద్యోగములలో ఒక దాని యందు నన్ను ఉంచమని అతన్ని వేడుకొందురు. 3వ అధ్యాయము. బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షము తరచుగా దర్శించలేదు. ఆ కాలమందు ఏలీ కన్నులు మందదృష్టి గలవైనందున అతడు చూడలేక తన స్థలమందు పండుకొనుచుండగాను, దీపం ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసమున్న యెహోవా మందిరంలో పండుకొని ఉండగాను యెహోవా సమూయేలును పిలిచాను. అతడు, చిత్తమండి, నేనున్నానని చెప్పి ఏలీ దగ్గరకు పోయి, నీవు నన్ను పిలిచితే కదా నేను వచ్చుతున్నాను. అతడు, నేను పిలవలేదు, పోయి పండుకోమని చెప్పగా అతడు పోయి పండుకొనెను. యెహోవా మరలా సమూయేలును పిలవగా సమూయేలు లేచి ఏలీ యొద్దకు పోయి, చిత్తము, నీవు నన్ను పిలిచితే గనుక వచ్చుతున్నాను. అయితే అతడు, నా కుమారుడా, నేను నిన్ను పిలవలేదు, పోయి పండుకొనమన్నాను. సమూయేలు అప్పటికి యెహోవాను ఎరగకుండెను. యెహోవా వాక్కు అతనికి ఇంకా ప్రత్యక్షం కాలేదు. యెహోవా 3వ మారు సమూయేలును పిలవగా అతడు లేచి ఏలీ దగ్గరకు పోయి, చిత్తము, నీవు నన్ను పిలిచితివే, ఇదిగో వచ్చుతున్నానుగా. ఏలీ యెహోవా ఆ బాలుని పిలిచినని గ్రహించి, నీవు పోయి పండుకొమ్ము, ఎవరైనా నిన్ను పిలిచిన యెడల యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మని చెప్పుమని సమూయేలుతో అనగా సమూయేలు పోయి తన స్థలమందు పండుకొనెను.
తర్వాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు సమూయేలు అని పిలవగా, సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మనెను. అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, ఇశ్రాయేలీయులలో నేను ఒక కార్యం చేయబోచున్నాను, దాన్ని వినివారందరి చెవులు గుంగురుమనెను. ఆ దినమున ఏలీ యొక్క ఇంటి వారిని గురించి నేను చెప్పినదంతయు వారి మీదకి రప్పింతును, దాన్ని చేయ మొదలుపెట్టి దాన్ని ముగింతును. తన కుమారులు తమను శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తాను ఎరిగి వారిని అడ్డగించలేదు గనక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధించునని నేను అతనికి తెలియజేయుచున్నాను. కాబట్టి ఏలీ ఇంటి వారి దోషమునకు బలి చేతనైనను నైవేద్యం చేతనైనను అన్నిటికీ ప్రాయశ్చిత్తం చేయబడిందని నేను ప్రమాణపూర్వకంగా ఆజ్ఞాపించుతాను. తర్వాత సమూయేలు ఉదయం వరకు పండుకొని లేచి యెహోవా మందిర తలుపులను తీసని గాని భయపడి తనకు కలిగిన దర్శన సంగతి ఏలీతో చెప్పకపోయాను. అయితే ఏలీ, సమూయేలు నా కుమారుడా అని సమూయేలు అని పిలవగా అతడు చిత్తము నేను ఇక్కడ ఉన్నానని. ఏలీ, నీతో యెహోవా ఏమి సెలవిచ్చినా మరుగు చేయక దయచేసి నాకు చెప్పుము. ఆయన నీకు సెలవిచ్చిన సంగతులలో ఏదైనా నువ్వు మరుగు చేసినట్లా అంతకంటే అధికమైన కీడు ఆయన నీకు కలుగజేయను గాకని చెప్పగా, సమూయేలు దేనిని మరుగు చేయక సంగతి అంతే అతనికి తెలియజేసింది. ఏలీ విని సెలవిచ్చినవాడు యెహోవా, తన దృష్టికి అనుకూలమైన దానిని ఆయన చేయను గాక అని. సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడైనందున అతని మాటలలో ఏదీ తప్పిపోలేదు. కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడనని దాన్ని మొదలుకొని బెర్షెబా వరకు ఇశ్రాయేలులందరూ తెలుసుకోండి. మరియు షిలోహులో యెహోవా మళ్ళా దర్శనమిచ్చుచున్నాడు. షిలోహులో యెహోవా తన వాక్కు చేత సమూయేలునకు ప్రత్యక్షమించి వచ్చాను. సమూయేలు మాట ఇశ్రాయేలులందరిలో వెల్లడి ఆయను. 4వ అధ్యాయము. ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులతో యుద్ధము చేయుటకై బయలుదేరి ఎబెనెజెరులో దిగగా ఫిలిష్తీయులు అఫెకులో దిగిరి. ఫిలిష్తీయులు ఇశ్రాయేలు మీద తమ్మును యుద్ధ పంక్తులుగా తీర్చుకొనగా వారు యుద్ధంలో కలుసుకొనినప్పుడు ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల ఎదుట ఓడిపోయి యుద్ధ భూమిలోని ఎక్కువ తక్కువ 4,000 మంది హతులయ్యారు. కాబట్టి జనులు పాలెంలోనికి తిరిగి రాగా ఇశ్రాయేలీయులు పెద్దలు, యెహోవా నేడు మనలను ఫిలిష్తీయుల ముందర ఎందుకు ఓడించును? షిలోహులోనున్న యెహోవా నిబంధన మందసమును మనము తీసుకొని మన మధ్య ఉంచుకొని ఉందము రండి. అది మన మధ్య నుండిన ఎడల అది మన శత్రువుల చేతిలో ఉండి మనం రక్షించునండి. కాబట్టి జనులు షిలోహునకు కొందరిని పంపి అక్కడి నుండి కెరూబుల మధ్య ఆసీనుడై ఉండి సైన్యములకు అధిపతి యెహోవా నిబంధన మందసమును తెప్పించిరి. ఏలీ యొక్క 2 కుమారులైన హొఫ్నీయును ఫీనెహాసును అక్కడనే దేవుని నిబంధన మందసముతో ఉంది. యెహోవా నిబంధన మందసము దండులోనికి రాగా ఇశ్రాయేలీయులందరూ భూమి ప్రతిధ్వనించినంత గొప్ప కేకలు వేసిరి. ఫిలిష్తీయులు ఆ కేకలు విని హెబ్రీయుల దండులో ఈ గొప్ప కేకల ధ్వని ఏమని అడిగి యెహోవా నిబంధన మందసము దండులోనికి వచ్చిందని తెలుసుకొని జడిసి దేవుడు దండులోనికి వచ్చిందని అనుకొని, అయ్యో మనకు శ్రమ, ఇంతకు మునుపు వారికి ఇలాగూ సంభ్రమింపలేదు. అయ్యయ్యో మహాసూరుడవి, దేవుని చేతిలో ఉండి మనల్ని ఎవరు విడిపింపగలరు? అరణ్యమందు అనేకమైన తెగుల చేత ఐగుప్తులను హతము చేసిన దేవుడు ఈయనే కదా. ఫిలిష్తీయులారా, ధైర్యం వహించుడి, ధైర్యం తెచ్చుకొని వారు మీకు దాసులైనట్టు మీరు హెబ్రీయులకు దాసులు కాకుండా బలార్థులై యుద్ధం చేయడం చెప్పుకోండి. ఫిలిష్తీయులు యుద్ధము చేయగా ఇశ్రాయేలీయులు ఓడిపోయి అందరూ తమ డేరాలకు పరిగెత్తి వచ్చిరి. అప్పుడు అత్యధికమైన వధ జరిగింది. ఇశ్రాయేలీయులలో 30,000 కాల్బము కూలెను. వారు దేవుని మందసము పట్టబడింది. అదిగాక హొఫ్నీ ఫీనెహాసులను ఏలీ యొక్క 2 కుమారులు హతులైరి. ఆనాడే బెన్యామీనుడొకడు యుద్ధభూమిలో నుండి పరిగెత్తి వచ్చి చినిగిన బట్టలతోనూ తల మీద ధూళితోనూ షిలోహులో ప్రవేశించింది. అతడు వచ్చినప్పుడు ఏలీ మందసం విషయమే గుండె అవిచూ త్రోవ పక్కన పీఠం మీద కూర్చుండి ఎదురు చూచుచుండెను. ఆ మనుషుడు పట్టణంలోనికి వర్తమానం తెగ పట్టణస్థులందరూ కేకలు వేసిరి. ఏలీ ఆ కేకలు విని గల్ల తీయమని అడగగా ఆ మనుషుడు త్వరగా వచ్చి ఏలీతో సంగతి తెలియజెప్పింది. ఏలీ 98 ఏండ్ల వాడి ఉండెను. అతని దృష్టి మందం కలిగినందున అతడు కళ్ళు కానరాకుండెను. ఆ మనుషుడు యుద్ధంలో నుండి వచ్చిన వాడని నేను యుద్ధంలో నుండి పరిగెత్తి వచ్చుతున్నానని ఏలీతో అనగా అతడు, నాయన అక్కడ ఏమి జరిగిందని అడిగింది. అందుకు అతడు, ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల ముందర నిలవలేక పారిపోయేది. జనులు అనేకులు హతులయ్యారు. హొఫ్నీ ఫీనెహాసును 2 కుమారులు మృతులయ్యారు మరియు దేవుని మందసం పట్టబడను అని చెప్పింది. దేవుని మందసం మాట అతడు పలకగానే ఏలీ ద్వారం దగ్గరనున్న పీఠం మీద నుండి వెనుకకు పడి మెడ విరిగి చనిపోయింది. ఏలయనగా అతడు వృద్ధుడై బహుస్థూల దేహి అయి ఉండెను. అతడు 40 సంవత్సరములు ఇశ్రాయేలీయులకు న్యాయం తీర్చెను. ఏలీ కోడలకు ఫీనెహాసు భార్యకు అప్పటికి గర్భం కలిగి కడుపుద్దురాలై ఉండగా దేవుని యొక్క మందసం పట్టబడనని తన మామయ్య తన పెనిమిటి చనిపోయారని ఆమె విని నొప్పులు తగిలి మోకాల మీదకి కృంగి ప్రసవమాయను. ఆమె మృతిపొందుచుండగా దగ్గర నిలిచిన స్త్రీలు ఆమెతో, భయపడవద్దు, కుమారి కంటివనేది కానీ ఆమె ప్రత్యుత్తరం ఇయ్యకయు లక్ష్య పెట్టకయు ఉండినది. దేవుని మందసం పట్టబడిన దాని సంగతిని తన మామయ్య పెనిమిటి చనిపోయిన సంగతిని తెలుసుకుని ప్రభావం
ఇశ్రాయేలులో ఉండిపోయానని చెప్పి తన బిడ్డకు ఇకబోదు అని పేరు పెట్టింది. దేవుని మందసం పట్టబడిపోయినందున ప్రభావం ఇశ్రాయేలులో ఉండి చెరపట్టబడిపోయినని ఆమె చెప్పింది. 5వ అధ్యాయం. ఫిలిష్తీయులు దేవుని మందసము పట్టుకుని ఎబెనెజరులో నుండి అష్డోదునకు తీసుకుని వచ్చి దాగోను గుడిలో దాగోను ఎదుట దాన్ని ఉంచిరి. అయితే మర్నాడు అష్డోదు వారు ప్రాతకాలమందు లేవగా, ఇదిగో దాగోను యెహోవా మందసము ఎదుట నేలను బొర్లపడి ఉండెను కనుక వారు దాగోనును లేవనెత్తి వాని స్థానమందు మరలా ఉంచిరి. ఆ మర్నాడు వారు ఉదయమునే లేవగా దాగోను యెహోవా మందసము ఎదుట నేలను బొర్లబడి ఉండెను. దాగోను యొక్క తలయు 2 అరచేతులను తెగవేయబడి గడప దగ్గర పడి ఉండెను. వాని మొండం మాత్రం వానికి మిగిలి ఉండెను. కాబట్టి దాగోను యాజకులేమి దాగోను గుడికి వచ్చి వారేమి నేటి వరకు ఎవరిని అష్డోదులో దాగోను యొక్క గుడి గడపను తొక్కటలేదు. యెహోవా హస్తము అష్డోదు వారి మీద భారంగా ఉండెను. అష్డోదు వారిని దాని సరిహద్దుల్లో ఉన్న వారిని ఆయన గడ్డల రోగంతో ముట్టి వారిని హతము చేయగా అష్డోదు వారు సంభవించిన దాన్ని చూచి, ఇశ్రాయేలు దేవుని హస్తం మన మీద మన దేవత అయిన దాగోను మీదను బహు భారంగా ఉన్నది. ఆయన మందసం మన మధ్య ఉండుటే దీనికి కారణం కదా, అది ఇక మన మధ్య ఉండకూడదని చెప్పుకొని ఫిలిష్తీయుల సర్దారులందరినీ భయమనిపించి ఇశ్రాయేలు దేవుని మందసమును మనం ఏమి చేయదుమని అడిగిరి. అందుకు వారు ఇశ్రాయేలీయుల దేవుని మందసమును ఇక్కడి నుండి గాతు పట్టణంలోకి పంపుడని చెప్పగా, జనులు ఇశ్రాయేలు దేవుని మందసమును అక్కడ నుండి గాతునకు మోసుకొని పోయేది. అయితే వారు అష్డోదు నుండి గాతునకు దాన్ని మోసుకొని పోయిన తర్వాత యెహోవా హస్తము ఆ పట్టణపు పెద్దలకును పిన్నెలకును రాసే స్థలములలో గడ్డలను లేపి వారిని మొట్టి గొప్ప నాశనం చేసింది. వారు దేవుని మనసును ఎక్రోనుకు పంపివేయగా దేవుని మనసును ఎక్రోనునికి వచ్చినప్పుడు ఎక్రోనీయులు కేకలు వేసి, మనలను మన జనులను చంపివేయాలని వీరు ఇశ్రాయేలు దేవుని మనసును మన ఎదుగు తీసుకుని వచ్చేది. కాగా జనులు ఫిలిష్తీయుల సర్దారులందరినీ పిలువనంపించి ఇశ్రాయేలు దేవుని మనసును మనలను మన జనులను చంపుకున్నట్లు స్వస్థలమునకు దానిని పంపించడానికి దేవుని హస్తం అక్కడ బహు భారంగా ఉండేది కనుక మరణ భయము ఆ పట్టణస్తులందరినీ పట్టి ఉండేది. చావక మిగిలిన వారు గడ్డల రోగం చేత మత్తబడిరి. ఆ పట్టణస్తుల కేకలు ఆకాశం వరకు వినబడేవి. 6వ అధ్యాయం. యెహోవా మందసము 7 నెలలు ఫిలిష్తీయుల దేశం ఉండిన తర్వాత ఫిలిష్తీయుల యాజకులను శకునము చూచిన వారిని పిలువనంపించి యెహోవా మందసమును ఏమి చేసి స్వస్థలములకు దాన్ని పంపుదమో తెలియజెప్పడనగా, వారు ఇశ్రాయేలు దేవుని మందసమును పంపివేయ నిర్దేశించిన ఊరకయ్య పంపక ఏ విధము చేతనైనను ఆయనకు అపరాధార్థమైన అర్పణము చెల్లించి పొందగలను. అప్పుడు మీరు స్వస్థత నుండి ఆయన హస్తం మీద నుండి ఎందుకు తీయబడబోతుందో మీరు తెలుసుకుందరండి. ఫిలిష్తీయులు మనం ఆయనకు చెల్లింపవలసిన అపరాధమైన అర్పణ ఏదని వారిని అడగగా, వారు మీ అందరి మీదను మీ సర్దారులందరి మీదను ఉన్న తెగులు ఒకటే కనుక ఫిలిష్తీయుల సర్దారుల లెక్క చొప్పున 5 బంగారపు గడ్డలను రూపంలోను 5 బంగారపు పందికొక్కులను చెల్లింపవలను. కాబట్టి మీకు కలిగిన గడ్డలు గాను భూమిని పాడు చేయు పందికొక్కులు గాను నిరూపింపబడిన గడ్డలను సంచులను చేసి పంపించి ఇశ్రాయేలు దేవునికి మహిమ చెల్లింపవలను. అప్పుడు మీ మీద మీ దేవత మీదను మీ భూమి మీదను భారంగా ఉన్న తన హస్తాన్ని ఆయన తీసివేయను కాబోలు. ఐగుప్తులను ఫరోను తమ హృదయం కఠినపరుచుకున్నట్లు మీ హృదయం మీద కఠినపరుచుకుందరు. ఆయన వాళ్ళ అద్భుత కార్యం చేయగా వారు ఈ జనులను పోనిచ్చిరి. ఇశ్రాయేలు వెళ్ళిపోయారు కదా, కాబట్టి మీరు కొత్త బండి ఒకటి చేయించి కాడి మోయిన పాడి ఆవులను 2 తోలు తెచ్చి బండికి కట్టి వాటి దూడలను వాటి దగ్గర నుండి ఇంటికి తోలి యెహోవా మందసమును ఆ బండి మీద ఎత్తి అపరాధంగా ఆయనకి మీరు అర్పింపవలసిన బంగారు వస్తువులను దాని పక్కన చిన్న పెట్టిలో ఉంచి అది మార్గమును పోనట్లుగా విడిచిపెట్టుడు. అది బెషెమోషునకు మార్గమును బడి ఈ దేశపు సరిహద్దును దాటిన ఎడల ఆయన ఈ గొప్ప కీడు మనకు చేసినని తెలుసుకొని వచ్చును. ఆ మార్గమును పోని ఎడల ఆయన మనల్ని మొత్తలేదని మన అదృష్టవశము చేతనే అది మనకు సంభవించినని తెలుసుకుందామనేది. వారు అలాగ చేసి 2 పాడి ఆవులను తోలు తెచ్చి బండికి కట్టి వాటి దూడలను ఇంటి లోపలికి పెట్టి యెహోవా మందసమును బంగారు గడ్డలను పందికొక్కు రూపంలోను గల ఆ చిన్న పెట్టెను బండి మీద ఎత్తగా ఆ ఆవులు రాజమార్గమును బడి చక్కగా పోవచ్చు అరిచేచు బెషెమోషు మార్గం నడిచాను. ఫిలిష్తీయుల సర్దారులు వాటి వెంబడిపోయి బెషెమోషు సరిహద్దు వరకు పోయాయి. బెషెమోషు వారు లోయలో తమ గోధుమల చేలో కూర్చుండేది. వారు కన్నులెత్తి చూడగా మందసం అది కనబడి దాన్ని చూసి వారు సంతోషించారు. ఆ బండి బెషెమోషు వాడైన యెహోషువ యొక్క పొలంలోనికి వచ్చి అక్కడ ఉన్న ఒక పెద్ద రాతి దగ్గర నిలవగా వారు బండి యొక్క కర్రను చూసి ఆవులను యెహోవాకు దహన బలిగా అర్పించారు. లేవీయులు యెహోవా మందసమును బంగారు వస్తువులు గల చిన్న పెట్టెను దించి ఆ పెద్ద రాతి మీద ఉంచగా ఆ దినమున బెషెమోషు వారు యెహోవాకు దహన బలిని అర్పించి బలులను వధించారు. ఫిలిష్తీయుల సర్దారులు 5 అంతవరకు చూసి నాడే ఎక్రోనుకు తిరిగి వెళ్ళేది. అపరాధార్థమైన అర్పణముగా ఫిలిష్తీయులు చెల్లించిన బంగారు గడ్డలు ఏవనగా అష్డోదు వారి నిమిత్తం ఒకటి, రాజవారి నిమిత్తం ఒకటి, అష్కెలోను వారి నిమిత్తం ఒకటి, గాదు వారి నిమిత్తం ఒకటి, ఎక్రోను వారి నిమిత్తం ఒకటి. ప్రాకారం గల పట్టణంలో వారిని పొలంలో గ్రామంలో వారిని ఫిలిష్తీయుల 5 సర్దారులు పట్టణంలో లెక్క చొప్పున
బంగారు పందికొక్కుని అర్పించి వారు యెహోవా మందసం దింపిన పెద్ద రాయి దీనికి సాక్ష్యం. నేటి వరకు ఆ రాయి బెషెమోషు వాడైన యెషూవ యొక్క పొలంలో ఉన్నది. బెషెమోషు వారు యెహోవా మందసమును తెరిచి చూడగా దేవుడు వారిని హతం చేసి ఆ జెండలో 50,070 మందిని ముట్టింది. యెహోవా గొప్ప దెబ్బతో అనేకులను మొత్తగా జనులు దుఃఖాక్రాంతులయ్యారు. అప్పుడు బెషెమోషు వారు పరిశుద్ధ దేవుడైన యెహోవా సన్నిధిని ఎవరు నిలవగలరు? మన యొద్ద నుండి ఆయన ఎవరి యొద్దకు పోవాలని చెప్పి కిర్యతయీము కాపురస్తులకు దూతను పంపి ఫిలిష్తీయులు యెహోవా మందసమును మరలా తీసుకుని వచ్చిరి. మీరు వచ్చి మీ దాపునకు దానిని తీసుకొని పోవాలని వర్తమానం పంపిరి. 7వ అధ్యాయం. అంతటా కిర్యతయీము వారు వచ్చి యెహోవా మందసమును తీసుకొని పోయి కొండయందు ఉండే అబీనాదాబు ఇంట చేర్చి దాన్ని కాపాడుటకు అతని కుమారుడైన ఎలియాజరును ప్రతిష్ఠించిరి. మందసం కిర్యతయీములో ఉండిన కాలము 20 సంవత్సరములాయెను. ఇశ్రాయేలులందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా సమూయేలు ఇశ్రాయేలులందరితో ఇట్లనెను, మీ పూర్ణ హృదయముతోనూ యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొని ఎడల అన్య దేవతలను అషేరోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయం తిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించును. అంతటా ఇశ్రాయేలీయులు బయలుదేవతలను అషేరోతు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించిరి. అంతటా సమూయేలు ఇశ్రాయేలులందరినీ మిస్పాకు పిలువనంపిరి. నేను మీ పక్షమున యెహోవాను ప్రార్థన చేతునని చెప్పగా వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేరి యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినమున ఉపవాసం నుండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిది. మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలులకు న్యాయం తీర్చి వచ్చింది. ఇశ్రాయేలీయులు మిస్పాలో కూడి ఉన్నారని ఫిలిష్తీయులు విన్నప్పుడు ఫిలిష్తీయుల సర్దారులు ఇశ్రాయేలు మీదకి వచ్చింది. ఈ సంగతి ఇశ్రాయేలు విని ఫిలిష్తీయులకు భయపడి మన దేవుడైన యెహోవాను ఫిలిష్తీయుల చేతిలో నుండి మనల్ని రక్షించినట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయటం మానవద్దని సమూయేలు నొద్ద మనవి చేసేది. సమూయేలు పాలు విడవని ఒక గొర్రెపిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలీయుల పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించింది. సమూయేలు దహన బలి అర్పించుచుండగా ఫిలిష్తీయులు యుద్ధం చేయుటకు ఇశ్రాయేలీయుల మీదకి వచ్చిరి. అయితే యెహోవా ఆ దినమున ఫిలిష్తీయుల మీద ముందుగా ఉడిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలు చేత ఓడిపోయేది. ఇశ్రాయేలీయులు మిస్పాల నుండి బయలుదేరి బత్కారు వరకు ఫిలిష్తీయులను తరిమి హతం చేసిరి. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య దాన్ని నిలిపి ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేసిందని చెప్పి దానికి ఎబెనెజర్ అని పేరు పెట్టింది. ఇలాగన ఫిలిష్తీయులు అనుకోబడిన వారు ఇశ్రాయేలు సరిహద్దులోనికి తిరిగి రాక ఆగిపోయేది. సమూయేలు ఉండిన దినములన్నిటినీ యెహోవా హస్తం ఫిలిష్తీయులకు విరోధంగా ఉండెను. మరియు ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయుల యొద్ద నుండి పట్టుకొని పట్టణంలో ఇశ్రాయేలు తిరిగి తీసుకొచ్చింది. ఎక్రోను నుండి గాతు వరకు ఉన్న గ్రామంలోని వాటి పొలములను ఇశ్రాయేలు ఫిలిష్తీయుల చేతిలో నుండి విడిపించింది. మరియు ఇశ్రాయేలీయులు అమోరీయులకు సమాధానం కలిగింది. సమూయేలు తాను బ్రతికిన దినములన్నీ ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా ఉండేది. ఏటేటా అతడు బేతేలుకును గిల్గాలుకును మిస్పాకును తిరుగుచు ఆ స్థలముల యందు ఇశ్రాయేలుకు న్యాయం తీర్చుచూ వచ్చును. మరియు అతని ఇల్లు రామాలో ఉండినందున అచ్చటికి తిరిగి వచ్చి అచ్చట కూడా న్యాయం తీర్చుచుండెను. మరియు అతడు అక్కడ యెహోవాకు ఒక బలిపీఠం కట్టెను. 8వ అధ్యాయము. సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారులు ఇశ్రాయేళ్ల మీద న్యాయాధిపతులుగా నియమించింది. అతని జ్యేష్ఠ కుమారుని పేరు యోవేలు, రెండవ వాని పేరు అబియా. వీరు బయర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండేది. అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక ధనాపేక్షలే లంచములు పుచ్చుకొని న్యాయాన్ని తిప్పివేయగా ఇశ్రాయేలీయుల పెద్దలందరినీ కూడి రామాలో సమూయేలు నొద్ద పోతే చిత్తగించను, నీ వృద్ధుడవు నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు కనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపుము. అతడు మాకు న్యాయం తీర్చునని అతనితో అనేది. మాకు న్యాయం తీర్చుటకే రాజును నియమింపమని వారు అనిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలంగా ఉండేది కనుక సమూయేలు యెహోవాను ప్రార్థన చేసింది. అందుకు యెహోవా సమూయేలు నాకు సెలవిచ్చిందేమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారం జరిగింది. వారు నిన్ను విసర్జింపలేదు కానీ తమ నేలకొండ నన్నే విసర్జించి ఉన్నారు. వారు నిన్ను విసర్జించి ఇతర దేవతలను పూజించి నేను ఐగుప్తులో నుండి వారిని రప్పించిన నాటి నుండి నేటి వరకు తాము చేసి వచ్చిన కార్యములన్నిటి ప్రకారంగా వారు నీ ఎడల జరిగించుచున్నారు. వారు చెప్పిన మాటలను అంగీకరించును. అయితే వారిని ఏలబో రాజు ఎట్టువాడవును నీవే సాక్షివై వారికి దృఢంగా తెలియజేయను. సమూయేలు తనను రాజును అడిగిన జనులకు యెహోవా మాటలన్నీ వినిపించి ఇలాగన చెప్పెను. మేము ఏలబోవు రాజు ఎటువాడవునగా అతడు మీ కుమారులను పట్టుకొని తన రథములను తోలుటకును తన గుర్రములను కాపాడుటకును వారిని ఉంచుకొనెను. కొందరు అతని రథముల ముందర పరిగెత్తిరి. మరియు అతడు వారిని తన సైన్యంలో సహస్రాధిపతులుగాను పంచదశాధిపతులుగాను నియమించును. తన భూములను దున్నుటకును వారి పంటను కోయుటకును తన యుద్ధాయుధములను తన రథముల సామానులను చేయుటకును వారిని ఏర్పరచుకొనెను. మీ కుమార్తెలను భక్ష్యకారులుగాను బోనకత్తెలుగాను రొట్టెలు కాల్చువారినిగాను పెట్టుకొనెను. మీ పొలములలోను మీ ద్రాక్ష తోటలలోను ఒలీవ తోటలలోను శ్రేష్టమైన వాటిని తీసుకొని తన సేవకులకు ఇచ్చును. మీ ధాన్యములలోను ద్రాక్ష పండ్లలోను 10వ భాగం తీసి తన పనివార జనముతో సేవకులకును ఇచ్చును. మీ దాసులను మీ పనికత్తులను మీ పశువులలోను మీ గార్ధభవనులలోను శ్రేష్టమైన వాటిని పట్టుకొని తన పని కొరకు ఉంచుకొను. మీ మందలో
10వ భాగం పట్టుకొనెను. ఈ మట్టుకు మీరు అతనికి దాసులగుదురు. ఆ దినమున మీరు కోరుకున్న రాజును బట్టి మీరు మొరపెట్టినను యెహోవా మీ మొర వినకపోవును అనెను. అయినను జనులు సమూయేలు యొక్క మాటను చెవిని పెట్టక, అలాగను కాదు, జనులు చేయు రీతిగా మేమును చేయనట్లు మాకు రాజు కావాలని. మా రాజు మనకు న్యాయం తీర్చును. మా ముందర పోవచ్చు, అతడే మా యుద్ధములు జరిగించినది. సమూయేలు జనుల యొక్క మాటలన్నిటిని విని యెహోవా సన్నిధిని వాటిని వివరించింది. కనుక యెహోవా, నీవు వారి మాటలు విని వారికి ఒక రాజును నియమించమని సమూయేలుకు సెలవేయగా, సమూయేలు, మీరందరూ మీ గ్రామాలకు పొందని ఇశ్రాయేలుకు సెలవిచ్చింది. 9వ అధ్యాయం. అఫియాకు పుట్టిన బెకరోతు కుమారుడైన సెరోరుకు జననమైన అబీయేలు కుమారుడగు కీషు అను బెన్యామీనుడు ఒకడుండెను. కీషు భాగ్యవంతుడగు ఒక బెన్యామీనుడు. అతనికి సౌలు అను ఒక కుమారుడైనను. అతడు బహు సౌందర్యం గలవాడు. ఇశ్రాయేలీయులలో అతని పాటి సుందరుడు ఒకడును లేదు. అతడు భుజమును మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడు. సౌలు తండ్రి అయిన కీషు యొక్క గార్ధబములు తప్పిపోగా, కీషు తన కుమారుడైన సౌలును పిలిచి, మన దాసులలో ఒకరిని తీసుకుని పోయి గార్ధబములను వెతుకమని చెప్పింది. అతడు పోయి ఎఫ్రాయిము మన్యను తిరిగి షెలిషా దేశంలో సంచరింపగా అవి కనబడలేదు. తర్వాత వారు షయలీము దేశం దాటి సంచారం చేస్తూ కానీ అవి కనబడక ఉండను. బెన్యామీను దేశం సంచరించి చూడగా అవి దొరకలేదు. అయితే వారు సూపు దేశంలోకి వచ్చినప్పుడు, మనం తిరిగి వెలుగునని గార్ధముల కొరకు చింతింపక నా తండ్రి మన కొరకు విచారపడునేమో అని సౌలు తన యొద్దనున్న పనివానితో అనగా, వాడు, ఇదిగో ఈ పట్టణంలో దైవజనుడు ఒకడున్నాడు. అతడు బహుగనుడు. అతడు ఏ మాట చెప్పినా ఆ మాట నెరవేరును. మనం వెళ్ళవలసిన మార్గమును అతను మనకు తెలియజేయనేమో. అతని యొద్దకు వెలుగును రండి అని చెప్పింది. అందుకు సౌలు, మనము వెళ్ళినట్లా ఆ మనిషికి ఏమి తీసుకుని పోదుము? మన సామాగ్రిలో ఉండిపోయిన పదార్థంలో సరిపోయింది. ఆ దైవజనునికి బహుమానం తీసుకుని పోవట మనకేమీ లేదు అని తన పనివానితో చెప్పి, మన యొద్ద ఏమి ఉన్నదని అడగగా, వాడు సౌలుతో, చిత్తగించము, నా యొద్ద పావుతులం వెండి కలదు. మనకు మార్గం తెలియజెప్పినందుకే దానిని ఆ దైవజనునికి ఇద్దామనింది. ఇప్పుడు ప్రవక్త అని పేరు నిందినవాడు పూర్వము దీర్ఘదర్శి అనిపించుకున్నాడు. పూర్వము ఇశ్రాయేలీయులలో దేవుని యొద్ద విచారణ చేయుటకే ఒకడు బయలుదేరిన వల్ల, మనము దీర్ఘదర్శి యొద్దకు పోదాము రండని జనులు చెప్పుకొనుట వాడుక. సౌలు, ఈ మాట మంచిది, వెలుగుము రమ్మనగా, వారు దైవజనుడి నుండి ఊరికి పోయేది. ఊరికి ఎక్కిపోవచ్చుండగా నీళ్లు చేదుకొనుటకే వచ్చిన కన్యకలు తమకు కనబడినప్పుడు, ఇక్కడ దీర్ఘదర్శి ఉన్నాడా అని అడిగింది. అందుకు వారు, ఇదిగో అతడు మీ ఎదుటనే ఉన్నాడు, త్వరగా పోయి కలుసుకోండి. ఈ దినముననే అతడు ఈ ఊరికి వచ్చాను. నేడు ఉన్నత స్థలం నుండి జనులకు బలి జరుగును గనుక ఊరిలోనికి మీరు పోయిన క్షణమందు అతడు భోజనం చేయడానికి ఉన్నతమైన స్థలంలోకి వెళ్ళక ముందే మీరు అతను కనుగొందురు. అతడు రాకముందుకు జనులు భోజనం చేయరు. అతడు బలిని ఆశీర్వదించిన తర్వాత పిలవబడిన వారు భోజనం చేయదు. మీరు ఎక్కిపోండి, అతని చూచుటకు ఇదే సమయం అని చెప్పింది. వారు ఊరిలోనికి రాగా ఉన్నతమైన స్థలమునకు పోవచ్చిన సమూయేలు వారికి ఎదురుపడింది. సౌలు అచ్చటికి రేపు వచ్చినని సమూయేలు యెహోవా సమూయేలుకు తెలియజేసింది. ఎట్లనగా, నా జనులు నా మొర నా ఎదుకు వచ్చును, నేను వారిని దృష్టించి ఉన్నాను. కాగా ఫిలిష్తీయుల చేతిలోని నా జనులను విడిపించుటకు, నా జనులైన ఇశ్రాయేలు మీద వారిని అధికారిగాను అభిషేకించుటకును రేపు ఈ వేళకు నేను బెన్యామీను దేశం నుండి ఒక మనిషిని మీ వద్దకు రప్పించును. సౌలు సమూయేలు కనపడగానే, యెహోవా, ఇతడే నేను మీతో చెప్పిన మనిషి, ఇదిగో ఇతడే నా జనులను వెళ్ళినని అతనికి సెలవిచ్చింది. సౌలు దావీదు సమూయేలును కలుసుకుని, దీర్ఘదర్శి ఏది, దయచేసి నాతో చెప్పమని అడగగా, సమూయేలు సౌలుతో, నేను దీర్ఘదర్శిని, ఉన్నతమైన స్థలమునకు నాకు ముందు వెళ్ళుడి. నేడు మీరు నాతో కూడా భోజనం చేయగలను. రేపు నీ మనసులో ఉన్నదంతా మీకు తెలియజేసి నేను వెల్లడించగలను. 3 దినముల కిందట తప్పిపోయిన నీ గార్ధములను గురించి విచారపడకండి, అవి దొరికినవి. ఇశ్రాయేలు అభిష్టము ఎవరి అందున్నది? నీ అందును, నీ తండ్రి ఇంటి వారి అందును గదా అని. అందుకు సౌలు, నేను బెన్యామీనుడను కానా? నా గోత్రం ఇశ్రాయేలీయుల గోత్రంలో స్వల్పమైనది కాదా? నా ఇంటి వారు బెన్యామీను గోత్రపు ఇంటి వారందరిలో అల్పులు కాదా? నాతో ఇలాగ ఎందుకు పలుకుచున్నావు అని. అయితే సమూయేలు సౌలును అతని పనివారిని భోజనశాలను తోడుకొని పోయి పిలువబడిన దాదాపు 30 మందిలో ప్రధాన స్థలం ముందు వారిని కూర్చుండబెట్టి వచనకర్తతో, నేను నీ దగ్గర నుంచి నేను చెప్పి నీ చేతికి ఇచ్చిన భాగంలో తీసుకుని రమ్మనగా, వచనకర్త జబ్బాను దానిని తీసుకొని వచ్చి సౌలు ఎదుట ఉంచగా, సమూయేలు సౌలుతో ఇట్లనెను, చూడుము, మనము కలుసుకున్న కాలం నుంటే దానిని ఉంచబడిన దానిని నీకు పెట్టి ఉన్నాడు. జనులను పిలిచితినని నేను వచనకర్తతో చెప్పినప్పుడు, ఇది నీ కొరకు ఉంచవలసిందని చెప్పుతుంది. ఆ దినం సౌలు సమూయేలుతో కూడా భోజనం చేసింది. పట్టణస్థులు ఉన్నతమైన స్థలము మీద నుండి దిగుచుండగా సమూయేలు సౌలుతో మిద్దె మీద మాట్లాడుచుంది. మర్నాడు తెల్లవారినప్పుడు సమూయేలు మిద్దె మీద నుండి సౌలును పిలిచి, నేను నిన్ను సాగనంపటికే వెళ్ళము అని చెప్పగా సౌలు లేచింది. తరువాత వారిద్దరూ బయలుదేరి ఊరి చివరకు వచ్చుచుండగా సమూయేలు సౌలుతో, మనకంటే ముందుగా వెళ్ళమని ఈ పనివానితో చెప్పింది. దేవుడు సెలవిచ్చినది నేను నీకు తెలియజెప్పు వరకు నీవు ఇక్కడ నిలిచి ఉండవు అని. అంతటా వాడు వెళ్ళింది. 10వ
అధ్యాయం. అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకుని సౌలు తల మీద తైలము పోసి అతను ముద్దు పెట్టుకుని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యము మీద అధిపతిగా నియమించి ఉన్నాడు అని చెప్పి ఇలాగను సెలవిచ్చింది. ఈ దినమున నీవు నా యొద్దకు పోయిన తరువాత బెన్యామీను సరిహద్దులో సెల్హాలో నుండి రాహేలు సమాధి దగ్గర 2 మనుషులు నీకు కనబడుదురు. వారు నీవు ఎదకుపోయిన గార్ధములు దొరికినవని, నీ తండ్రి తన గార్ధముల కొరకు చింతింపక నా కుమారుని కనుగొనుటకి నేనేమి చేతునని నీ కొరకు విచారపడుచున్నాడని చెప్పుదు. తర్వాత నీవు అక్కడి నుండి వెళ్ళి తాబోరు మైదానము రాగానే అక్కడ బేతేలు నుండి దేవుని యొద్దకు పోవు 3 మనుషులు నీకు ఎదురుపడుదురు. ఒకడు 3 మేకపిల్లలను, ఒకడు 3 రొట్టెలను, ఇంకొకడు ద్రాక్షారసపు తొట్టిని మోచి వద్దురు. వారు నిన్ను కుశలపరిచిన అడిగి నీకు 2 రొట్టెలు ఇద్దరు. అవి వారి చేత నీవు తీసుకొనాలని. ఇలాగను పోవచ్చు ఫిలిష్తీయుల 2 కాపువారుండి దేవుని కొండకు చేరువు. అచట ఊరి దగ్గరికి నువ్వు రాగానే స్వరమండలము, తంబూర, సిన్నాయి, సితారా వాయించి వారి వెనక ఉన్నతమైన స్థలము నుండి దిగివచ్చు ప్రవక్తల సమూహము నీకు కనబడును. వారు ప్రకటన చేయుచు వత్తుడు. యెహోవా ఆత్మ నీ మీదకి బలంగా దిగివచ్చును. నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు కొత్త మనసు వచ్చును. దేవుడు నీకు తోడుగా ఉండను గనుక ఈ సూచనలు నీకు సంభవించిన తర్వాత నీకు మంచిదని తోచిన దాన్ని చేయుము. నాకంటే ముందు నీవు గిల్గాలునికి వెళ్ళగా దహన బలులను సమాధాన బలను అర్పించుటకే నేను నీ యొద్దకు తిరిగి వత్తును. నేను నీ యొద్దకు వచ్చి నీవు చేయవలసిన దాన్ని నీకు తెలియజేయ వరకు 7 దినముల పాటు నీవు అచ్చట నిలవవలెను. అప్పుడు సమూయేలు నొద్ద నుండి వెళ్ళిపోవటకు తిరగగా అతడు అతనికి కొత్త మనసు అనుగ్రహించను. దేవుడు అతనికి కొత్త మనసు అనుగ్రహించను. అతనిలోనే ఆ సూచన కనబడింది. వారు ఆ కొండ దగ్గరికి వచ్చినప్పుడు ప్రవక్తల సమూహం అతనికి ఎదురుపడగా దేవుని ఆత్మ బలముగా అతని మీదకు వచ్చింది. అతడు వారి మధ్య నుండి ప్రకటన చేయుచున్నాడు. పూర్వము అతను ఎరిగిన వారందరూ అతడు ప్రవక్తల్లో కూర్చుని ప్రకటించుట చూచి, కీషు కుమారునికి సంభవించినదేమిటి? సౌలును ప్రవక్తల్లో ఉన్నాడా అని ఒకరితో ఒకడు చెప్పుకొనగా ఆ స్థలమందు ఒకడు వారి తండ్రి ఎవడని అడిగిన. అందుకు సౌలును ప్రవక్తల్లో ఉన్నాడని సామెత పుట్టెను. అంతటా అతడు ప్రకటించుట చాలించి ఉన్నత స్థలమునికి వచ్చాను. సౌలు యొక్క పినతండ్రి అతని పనివాణిని చూచి, మీరిద్దరు ఎక్కడికి పోతారని అడగగా అతడు గార్ధములను వెతకబోతుంది, అవి కనబడకపోగా సమూయేలు వద్దకు పోతుందని చెప్పినప్పుడు సౌలు పినతండ్రి సమూయేలు నీతో చెప్పిన సంగతి నాతో చెప్పమని అతనితో అనగా, సౌలు గార్ధములు దొరికినవే అని అతడు చెప్పినని తన పినతండ్రి తాను గాని రాజ్యం గురించి సమూయేలు చెప్పిన మాటను పిలపకలేదు. తర్వాత సమూయేలు మిస్పాకు యెహోవా అతనికి జనులను పిలవనంపించి ఇశ్రాయేలుతో ఇట్లనెను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను ఇశ్రాయేలైన మిమ్మల్ని ఐగుప్తులో నుండి రప్పించి ఐగుప్తుల వశంలో నుండి మిమ్మల్ని బాధ పెట్టిన జనులన్నిటి వశంలో నుండి విడిపించుతుంది. అయినను మీ దుర్దశలన్నిటిలో ఉపద్రవములన్నిటిలో పోగొట్టి మిమ్మల్ని రక్షించిన మీ దేవుని మీరు ఇప్పుడు విసర్జించి మా మీద ఒక రాజుగా నియమింపమని ఆయనను అడిగి ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మీ గోత్రముల చొప్పునను మీ కుటుంబంలో చొప్పునను మీరు యెహోవా సన్నిధిని హాజరు కాగలను. ఇశ్రాయేలు గోత్రములన్నిటినీ సమూయేలు సమకూర్చగా బెన్యామీను గోత్రం ఏర్పడింది. బెన్యామీను గోత్రమును వారి ఇంటి కూటముల ప్రకారం అతడు సమకూర్చగా మద్రి ఇంటి కూటం ఏర్పడింది. తర్వాత కీషు కుమారుడైన సౌలు ఏర్పడింది. అయితే జనులు అతను వెతికినప్పుడు అతడు కనబడలేదు. కావున వారు ఇక్కడికి ఇంకొక మనుషుడు రావాల్సి ఉన్నదని యెహోవా ఎదుట విచారణ చేయగా యెహోవా ఇదిగో అతడు సామాన్లో దాగి ఉన్నాడని సెలవిచ్చింది. వారు పరిగెత్తిపోయి అక్కడి నుండి అతను తోడుకొని వచ్చాడు. అతడు జనసమూహంలో నిలిచి ఉన్నప్పుడు భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడిగా కనబడింది. అప్పుడు సమూయేలు జనులందరిలో యెహోవా ఏర్పరిచిన వాడిని మీరు చూస్తురా, జనులందరిలో అతని వంటి వాడెవడూ లేడని చెప్పగా జనులందరూ బొబ్బలు పెట్టుచు రాజు చిరంజీవి అవని బాకాన్ని కేకలు వేసింది. తర్వాత సమూయేలు రాజ్య పరిపాలన పద్ధతిని జనులకు వినిపించి ఒక గ్రంథము రాసి యెహోవా సన్నిధిని దాన్ని ఉంచింది. అంతటా సమూయేలు జనులందరినీ వారి ఇండ్లకు పంపివేసింది. సౌలును గిబియాలోని తన ఇంటికి వెళ్ళిపోయింది. దేవుని చేత హృదయ ప్రేరేపణ పొందిన సూర్యుని అతని వెంట వెళ్ళేది. పనికిమాలిన వారు కొందరు ఈ మనుషుడు మనల్ని ఎలాగో రక్షింపగలడని చెప్పుకొంచు అతన్ని నిర్లక్ష్యం చేసి అతని కానుకను తీసుకుని రాకుండగా అతడు చెవిటివాడైనట్టు ఊరుకుంటాను. 11వ అధ్యాయం. అమ్మోనీయుడైన నాహాషు బయలుదేరి యబ్నేషులాదు వారికి ఎదురుగా దిగినప్పుడు యాబేషు వారందరూ మేము నీకు సేవ చేయదము, మాతో నిబంధన చేయమని నాహాషుతో అనేది. ఇశ్రాయేలీలందరి మీదకి నింద తెచ్చినట్లు మీ అందరి కుడి కన్నులు ఓడదీయదునని మీతో నేను నిబంధన చేసేదనని అమ్మోనీయుడైన నాహాషు యాబేషు వారి పెద్దలతో చెప్పగా వారు, మేము ఇశ్రాయేలు సరిహద్దులన్నింటికి దూతలను పంపుటకి 7 దినముల గడువు మాకిమ్ము, మమ్మల్ని రక్షించుటకు ఎవరూ లేకపోయినట్లుగా మమ్మల్ని మేము నీకు అప్పగించుకున్నదనేది. దూతలు సౌలు గిబియాకు వచ్చి జనులకు ఆ వర్తమానము తెలియజెప్పగా జనులందరూ బిగ్గరగా ఏడ్చిరి. సౌలు పొలంలో ఉండి పశువులను తోలుకొని వచ్చి జనులు ఏడ్చుటకు హేతువేమని అడగగా వారు యెబేషు వారు తెచ్చిన వర్తమానం అతను తెలియజేశారు. సౌలు ఆ వర్తమానం వినగానే దేవుని ఆత్మ
అతని మీదకి బలముగా వచ్చును. అతడు అత్యాగ్రహుడు. ఒక కాడి ఎడ్లను తీసి తునకలుగా చేసి ఇశ్రాయేలీల దేశంలోని నలుదిక్కులకు దూతల చేత వాటిని పంపి సౌలుతోనూ సమూయేలుతోనూ చేరకుండా వాడేవాడు వాని ఎడ్లను నేను ఈ ప్రకారంగా చేయదునని వర్తమానం చేశాను. అందువలన యెహోవా భయము జనుల మీదకి వచ్చను గనుక ఎవడైనాను నిలవకుండా వారందరూ వచ్చారు. అతడు బెజేకులో వారిని లెక్కబెట్టగా ఇశ్రాయేల్ వారు 3,00,000 మంది, యూదావారు 30,000 మంది అయ్యేది. అప్పుడు రేపు మధ్యాహ్నంలోగా మీకు రక్షణ కలుగునని యెహోవా వారితో చెప్పుడని వచ్చిన దూతలతో ఆజ్ఞ ఇచ్చి వారిని పంపివేశాను. దూతలు పోయి యెబెషు వారికి ఆ వర్తమానం తెలుపగా వారు సంతోషపడేది. కాబట్టి యెబెషు వారు నహాషు యొక్క దూతలతో ఎట్లా రేపు మేము బయలుదేరి మమ్మల్ని అప్పగించుకున్నాము. అప్పుడు మీ దృష్టికి ఏది అనుకూలమో అది మాకు చేయవచ్చును. మర్నాడు సౌలు జనులను 3 సమూహం చేసి తరువాత వారు తెల్లవారు సమయమున దండు మధ్య నుంచి వచ్చి మధ్యాహ్నంలోగా అమ్మోనీయులకు హతము చేయగా వారిలో మిగిలిన వారు 2 కూడి పోజాలకుండా చెదిరిపోయేది. జనులు సౌలు మనలను వేలునా అని అడిగిన వారేది మేము వారిని చంపినట్లు ఆ మనుషులను తెప్పించడానికి సమయలుతానగా సౌలు నేడు యెహోవా ఇశ్రాయేలుకు రక్షణ కలుగజేసిన కనుక ఈ దినమున ఏ మనుషులను మీరు చంపవద్దని మనము గిల్గాలుకు వెళ్ళి రాజ్య పరిపాలన పద్ధతిని మళ్ళా స్థాపించుకుని రండని సమూయేలు జనులను పిలవగా జనులందరూ గిల్గాలుకు వచ్చి గిల్గాలులో యెహోవా సన్నిధిని సమాధాన బలులు నేర్పించి యెహోవా సన్నిధిని సౌలునకు పట్టాభిషేకం చేసి సౌలుని ఇశ్రాయేల్ అందరూ అక్కడ బహుగా సంతోషించిరి. 12వ అధ్యాయం. అప్పుడు సమూయేలు ఇశ్రాయేల్ అందరితో ఇట్లా నేను ఆలకించుకుని మీరు నాతో చెప్పిన మాట అంగీకరించి మీ మీద ఒక రాజుగా నియమించి ఉన్నాను. రాజు మీ కార్యం జరిగించని నేను తలనేసిన ముసలివాడిని నా కుమారులు మీ మధ్య ఉన్నారు. బాల్యం నాటి నుండి నేటి వరకు నేను మీ కార్యం జరిగించచ్చు వచ్చింది. ఇదిగో నేనున్నాను. నేను ఎవరిని ఎద్దునైనా తీసుకుంటున్నా, ఎవరిని గార్తకం నేను పట్టుకుంటున్నా, ఎవరికైనా అన్యాయం చేసుకున్నా, ఎవరినైనా బాధ పెట్టుతున్నా, న్యాయం నాకు కాకపడకుండా ఎవరిని ఎద్దునైనా లంచం పుచ్చుకుంటున్నా, అలాగ చేసిన యెహోవా సన్నిధిని ఆయన అభిషేకం చేయించిన వాడిని ఎదుటను వాడు నా మీద సాక్ష్యం పలకవలను. అప్పుడు నేను మీ ఎదుట దాన్ని మళ్ళా ఎత్తినాను. నీవు మాకు ఏ అన్యాయమైనను ఏ బాధ అయినను చేయలేదు, ఏ మనుషుని ఎద్దగాని నీవు దేనినైనా తీసుకొనలేదని వారు చెప్పగా అతడు అట్టిది నా యొద్ద ఏది మీకు దొరకదని యెహోవాను ఆయన అభిషేకం చేయించిన వాడు ఈ దినమున మీరు మీద సాక్షులై ఉన్నారని చెప్పినప్పుడు సాక్షులని వారు ప్రత్యుత్తరం ఇచ్చింది. మరి సమూయేలు జనులతో ఇట్లనెను మోషేను అహరోను నిర్ణయించి మీ పితరులను ఐగుప్తు దేశం రప్పించినాడు యెహోవాయే కదా. కాబట్టి యెహోవా మీకుని మీ పితరులకు చేసిన నీతి కార్యమును బట్టి యెహోవా సన్నిధిని నేను మీతో వాదించినట్లు మీరు ఇక్కడ నిలిచి ఉండదు. యాకోబు ఐగుప్తునకు వచ్చిన పిమ్మట మీ పితరులు యెహోవాకు మొరపెట్టగా ఆయన మోషే అహరోను పంపినందున వారు మీ పితరులను ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చి ఈ స్థలమందు నివసింపజేశారు. అయితే వారు తమ దేవుడైన యెహోవాను మర్చినప్పుడు ఆయన వారిని హాసోరు యొక్క సేనాధిపతి అయిన సిసేరా చేతికిని ఫిలిష్తీయుల చేతికిని మోయాబు రాజు చేతికిని అమ్మివేయగా వారు ఇశ్రాయేలుతో యుద్ధం చేశారు. అంతటా వారు మేము యెహోవాను విసర్జించి బయలుదేవతలను అషరోతు దేవతలను పూజించినందున పాపం చేసితిమి. మా శత్రువుల చేతిలో నీవు మమ్మల్ని విడిపించినట్లా మేము నిన్ను సేవించదామని యెహోవాకు మొరపెట్టగా యెహోవా యెరుబ్బాలు బెదదానును యెఫ్తాను సమూయేలును పంపి నలుదిశలా మీ శత్రువుల చేతిలోని మిమ్మల్ని విడిపించినందున మీరు నిర్భయులుగా కాపురం చేయుచున్నారు. అయితే అమ్మోనీయుల రాజైన నహాషు మీ మీదకి వచ్చుట మీరు చూడగానే మీ దేవుడైన యెహోవా మీకు రాజు అయినను ఆయన కాదు ఒక రాజు మిమ్మల్ని ఏలవాలని మీరు నాతో చెప్పుతుంది. కాబట్టి మీరు కోరి ఏర్పరచుకున్న రాజు ఇతడే. యెహోవా ఇతని మీ మీద రాజుగా నిర్ణయించున్నాడు. మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగం చేయక మీరును మిమ్మల్ని ఏలు రాజును మీ దేవుడైన యెహోవాను అనుసరించిన యెడల మీకు క్షేమం కలుగును. అయితే యెహోవా మాట వినక ఆయన ఆజ్ఞను భంగం చేసిన యెడల యెహోవా హస్తము మీ పితరులకు విరోధంగా ఉండినట్లు మీకును విరోధంగా ఉండను. మీరు నిలిచి చూచుచుండగా యెహోవా జరిగించి గొప్ప కార్యములను కనిపెట్టుడు. గోధుమ కోతకాలం ఇదే కదా. మీరు రాజు నిర్ణయించమని అడిగినందుచేత యెహోవా దృష్టికి మీరు చేసిన కీడు గొప్పదని మీరు గ్రహించి తెలుసుకున్నట్టుగా యెహోవా ఉరుములను వర్షములను పంపినట్లుగా నేను ఆయనను వేడుకొంచున్నాను. సమూయేలు యెహోవాను వేడుకొన్నప్పుడు యెహోవా ఆ దినమున ఉరుములను వర్షములను పంపగా జనులందరూ యెహోవాకు సమూయేలుకు బహుగా భయపడి సమూయేలుతో ఇట్లనేది రాజును నింపమని మేము అడుగుట చేత మా పాపం నిమిత్తం మించిన కీడు మేము చేసితిమి. కాబట్టి మేము మరణం కాకుండా నీ దాసులమైన మా కొరకు నీ దేవుడైన యెహోవాను ప్రార్థించము. అంతటా సమూయేలు జనులతో ఇట్లా నేను భయపడకూడదు. మీరు ఈ కీడు చేసిన మాట నిజమే. ఆయనను యెహోవాను విసర్జింపకుండా ఆయనను అనుసరించుచు పూర్ణ హృదయంతో ఆయనను సేవించుడి. ఆయనను విసర్జింపకుడి. ఆయనను విసర్జింపు వారు ప్రయోజనం మాలినమై రక్షింపలేని మాయా స్వరూపములను అనుసరించుదురు. నిజంగా అవి మాయయే. యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకొనుటకు ఇష్టం కలిగి ఉన్నాడు. తన ఘనమైన నామం నిమిత్తం తన జనులను ఆయన విడనాడడు. నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానుట వలన యెహోవాకు విరోధముగా పాపం చేసిన వాడు నగుదును. అది నాకు దూరం అగునుగాక. కానీ శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధింతును. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసినో
అది మీరు తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయంతో ఆయనను సేవించుట ఆవశ్యకము. మీరు కీడు చేయవారైతే తప్పకుండా మీరును మీ రాజును నాశనమగుదురు. 13వ అధ్యాయం. సౌలు 30 ఏండ్ల వాడే ఏలన ఆరంభించెను. అతడు 2 సంవత్సరములు ఇశ్రాయేలీయులను ఏలెను. ఇశ్రాయేలీయులను 3,000 మంది ఏర్పరచుకునేను. వీరిలో 2,000 మంది మిక్మాషులోను బేతేలు కొండల్లోను సౌలునొద్ద ఉండేది. 1000 మంది బెన్యామీనులు గిబియాలో యోనాతానునొద్ద ఉండేది. మిగిలిన వారిని అతడు వారి డేరాలకు పంపివేశాను. యోనాతాను గేబాలోనున్న ఫిలిష్తీయుల దండును హతము చేయగా ఆ సంగతి ఫిలిష్తీయులకు వినబడింది. మరియు దేశమంతటా హెబ్రీయులు వినవాలని సౌలు బాకా ఊదించెను. సౌలు ఫిలిష్తీయుల దండును హతము చేసి నందున ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులకు హేయులైరని ఇశ్రాయేలుకు వినబడగా జనులు గిల్గాలులో సౌలునొద్దకు కూడి వచ్చారు. ఫిలిష్తీయులు ఇశ్రాయేలుతో యుద్ధము చేయుటకే 30,000 రథములను 6,000 గుర్రపు రౌతులను సముద్రపు దరి నుండి ఇసుకరేణులంత విస్తారమైన జన సమూహమును సమకూర్చుకొని వచ్చారు. వీరు బయలుదేరి బెతవేను తూర్పు దిక్కున మిక్మాషులో దిగిరి. ఇశ్రాయేలీయులు దిగులు పడుచూ వచ్చి తాము ఇరుకులో ఉన్నట్టు తెలుసుకొని గుహల్లోను పొదల్లోను మెట్టల్లోను ఉన్నత స్థలంలోను కూపంలోను దాగిరి. కొందరు హెబ్రీయులు యోర్దాను నది దాటి గాదు దేశమునకు గిలాదునకు వెళ్ళిపోయారు. కానీ సౌలు ఇంకను గిల్గాల్లోనే ఉండింది. జనులందరూ భయపడుచు అతనిని వెంబడించిరి. సమూయేలు చెప్పినట్టు అతడు 7 దినములాగి సమూయేలు గిల్గాలునకు రాకపోవటయు జనులు తమ యుద్ధ నుండి చెదిరిపోవటయు చూచి దహన బలును సమాధాన బలును నా ఎదుగు తీసుకుంటామని చెప్పి దహన బలి అర్పించింది. అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చింది. సౌలు అతన్ని కలుసుకొని అతనికి వందనము చేయుటకే బయలుదేరగా సమూయేలు అతనితో నీవు చేసిన పని ఏమని అడిగింది. అందుకు సౌలు జనులు నా యుద్ధ నుండి చెదిరిపోవటయు నిర్ణయ కాలంలో నీవు రాకపోతే ఫిలిష్తీయులు మిక్మాషులో కూడి ఉండటం నేను చూసి ఇంకను యెహోవాను శాంతపరచకపోతే ఫిలిష్తీయులు గిల్గాలునకు వచ్చి నా మీద పడుదురనుకొని నా అంతటి నేనే సాహసించి దహన బలి అర్పించుతున్నాను. అందుకు సమూయేలు ఇట్లా నేను నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యమును ఇశ్రాయేలు మీద సదాకాలం స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండను. అయితే నీ రాజ్యం నిలవదు. యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల ఒకరిని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనకపోతే కనుక యెహోవా తన జనుల మీద అతన్ని అధిపతిగా నియమించును. సమూయేలు లేచి గిల్గాలునకు విడిచి బెన్యామీనుల గిబియాకు వచ్చాను. సౌలు తన ఎదురున్న జనులను లెక్కబెట్టగా వారు దాదాపు 600 మంది ఉండేది. సౌలును అతని కుమారుడైన యోనాతాను తమ దగ్గర ఉన్న వారితో కూడా బెన్యామీనుల గిబియాలో ఉండేది. ఫిలిష్తీయులు మిక్మాషులో దిగి ఉండేది. మరియు ఫిలిష్తీయుల పాలనలో ఉండి దోపుడుగా ఉంటూ 3 గుంపులుగా బయలుదేరేది. ఒక గుంపు షియాలు దేశంలో ఎఫ్రాకు పో మార్గం సంచరించుచుండెను. 2వ గుంపు బెత్‌హోరోనుకు పో మార్గం సంచరించెను. 3వ గుంపు అరణ్య సమీపమునందు బెజోయిములోయ సరిహద్దు మార్గంగా సంచరించెను. హెబ్రీయులు కత్తులు ఈటెలు చేయించుకుందురేమో అని ఫిలిష్తీయులు ఇశ్రాయేలు దేశమంతటా కమ్మరవాంటు లేకుండా చేసిరి. కాబట్టి ఇశ్రాయేలు తమ నక్కులను పారలను గొడ్డంటను పోటుకత్తులను పదును చేయించుకుంటూ ఫిలిష్తీయుల దగ్గరకు పోవాల్సి వచ్చింది. అయితే నక్కులకును పారలకును 3 ముళ్ళు గల కొంపులకును గొడ్డంటుకును మునుకోలు కర్రలు సరిచు చేయుటకును ఆకురాలు మాత్రము వారి యొద్ద ఉండేను. కాబట్టి యుద్ధదిన ముందు సౌలు నొద్దకు యోనాతాను నొద్దను ఉన్న జనులలో ఒకని చేతిలోనని కత్తియే గాని ఈటెయే గాని లేకపోయింది. సౌలునకును అతని కుమారుడైన యోనాతాను మాత్రమే అవి ఉండేను. ఫిలిష్తీయుల దండు కావలి వారు కొందరు మిక్మాషుకు వచ్చేది. 14వ అధ్యాయం. ఆ దినమున సౌలు కుమారుడైన యోనాతాను తన తండ్రితో ఏమీ చెప్పక తన ఆయుధములను మోయి పడుచువానిని పిలిచి అవతలున్న ఫిలిష్తీయుల దండు కావలి వారిని హతము చేయబోదము రమ్మనెను. సౌలు గిబియా అవతల మిగ్రోనులో దానిమ్మ చెట్టు కింద దిగి ఉండెను. అతని ఎదురున్న జనులు దాదాపు 600 మంది. షిలోహులో యెహోవాకు యాజకుడగు ఏలి యొక్క కుమారుడైన ఫినెహాసుకు పుట్టిన ఇకబోదు యొక్క సహోదరుడైన అహిటూబునకు జననమైన అహియా ఎఫోదు ధరించుకొని అక్కడ ఉండెను. యోనాతాను వెళ్ళిన సంగతి జనులకు తెలియక ఉండెను. యోనాతాను ఫిలిష్తీయుల దండు కావలి వారున్న స్థలమునకు పోజూచిన దారియగు కనుమల నడుమ యువతల ఒక సూది గట్టున అవతల ఒక సూది గట్టున ఉండెను. వాటిలో ఒకదాని పేరు మొంసేసు, రెండో దాని పేరు సెని. ఒకదాని కొమ్మ మిక్మాషు ఎదుట ఉత్తర వైపునకును, రెండో దాని కొమ్మ గిబియా ఎదుటను దక్షిణ వైపున ఉండెను. యోనాతాను ఈ సున్నతి లేని వారు దండు కాపరుల మీదకి పోదము రమ్ము. యెహోవా మన కార్యమును సాగించునేమో, అనేకుల చేతనైనను కొద్దిమంది చేతనైనా రక్షించుట యెహోవాకు అడ్డమా అని తన ఆయుధమును మోయమంతో చెప్పగా అతడు నీ మనసులో ఉన్నదంతే చేయము, పోదము రమ్ము, నీ ఇష్టానుసారంగా నేను తోడుగా ఉన్నానని అతనితో చెప్పింది. ఇప్పుడు యోనాతాను మనము వారి దగ్గరకు పోయి మనలను వారికి అగపరచుకుందుము, వారు మనల్ని చూచి మేము మీ ఎద్దకు వచ్చే వరకు అక్కడ నిలువడని చెప్పిన వారి ఎద్దకు పోక మనం ఉన్న చోట ఉంచుదుము, మా ఎద్దకు రండి అని వారు చెప్పిన
యెహోవా వారిని మన చేతికి అప్పగించినని దాని చేత గుర్తించి మనము పోదుము చెప్పగా వీరిద్దరిని తాము ఫిలిష్తీయుల దండకాపులకు అగుపరుచుకుంది. అప్పుడే ఫిలిష్తీయులు సూర్యుడు తాము దాగి ఉండిన గుహలో నుండి హెబ్రీయులు బయలుదేరి వచ్చిన్నారని చెప్పుకుంటూ యోనాతాను అతని ఆయుధం మోయేవాడిని పిలిచి, మేము మీకు ఒకటి చూపించము రండి అని చెప్పినప్పుడు యోనాతాను, నా వెనక రమ్ము, యెహోవా ఇశ్రాయేలు చేతులు వారిని అప్పగించినని తన ఆయుధం మోయేవాడితో చెప్పి అతను అతని వెనక అతని ఆయుధం మోయేవాడిని తమ చేతులతోనూ కాళ్ళతోనూ త్రాగి ఎక్కిరి. ఫిలిష్తీయులు యోనాతాను దెబ్బకు పడగా అతని వెనక వచ్చి అతని ఆయుధమును మోయేవాడు వాడిని చంపింది. యోనాతాను అతని ఆయుధమును మోయేవాడిని చేసిన ఆ మొదటి వదయంలో దాదాపు 20 మంది పడిరి. ఆ దినమున ఒక కాడి ఎడ్ల దుమ్ము 1/2 ఎకరము నేల పొడుగున అది జరిగింది. దండులోను పొలంలోను జనులందరిలోనూ మహా భయకంపం కలిగింది. దండు కావలి వారు దోపుడు గాండ్లను భీతి నిండిరి. నేల ఎదిరింది. వారు ఈ భయము దైవికమని భావించిరి. దండువారు చెదిరిపోయి బొత్తిగా ఓడిపోవటం బెన్యామీనులు గిబియాలో ఉన్న సౌలు యొక్క వేగుల వారికి కనబడగా సౌలు, మీరు లెక్క పెట్టి మా యొద్ద లేని వారెవరో చూడని తన యొద్దనున్న జనులతో చెప్పాను. వారు లెక్క చూసి యోనాతాను అతని ఆయుధం మోయేవారు లేరని తెలుసుకుంది. దేవుని మనసును అప్పుడు ఇశ్రాయేలు యొద్ద ఉండగా దేవుని మనసును ఇక్కడ తీసుకుంటామని సౌలు అహియాకు సెలవిచ్చింది. సౌలు యాజకునితో మాట్లాడుచుండగా ఫిలిష్తీయుల దండులో ధ్వని మరి ఎక్కువగా వినబడింది. కాబట్టి సౌలు యాజకునితో, నీ చేయి వెనుకకు తీయమని చెప్పి తానును తన యొద్దనున్న జనులందరినీ కూడుకొని యుద్ధంలో చొరబడింది. వారు రాగా ఫిలిష్తీయులు కలవరపడి ఒకరినొకరు హతం చేసుకొనిచుండిరి. మరియు అంతకు ముందు ఫిలిష్తీయులు వశమున్న వారే చుట్టూనున్న ప్రాంతంలో ఉండి వారితో కూడా దండున పిలిచిన హెబ్రీయులు సౌలు వద్దకు యోనాతాను వద్దకును ఉన్నప్పుడు ఇశ్రాయేలుతో కలుసుకొని వన్నని ఫిలిష్తీయులను విడిచిది. అదేగాక ఎఫ్రాయిము మన్యంలో దాగి ఉన్న ఇశ్రాయేలును ఫిలిష్తీయులు పారిపోయారని యుద్ధమంది వారిని తరుముటిలో కూడిరి. ఆ దినమున యెహోవా ఇశ్రాయేలును ఇలాగ రక్షించింది. యుద్ధం బెతలైన అవతలకు సాగగా ఆ దినమున ఇశ్రాయేలు చాలా బడలెక్కనుందిరి. నేను నా శత్రువుల మీద పగ తీర్చుకొనక మునుపు సాయంత్రం కాకమునుపు భోజనం చేయవాడు శపింపబడినని సౌలు జనుల చేత ప్రమాణం చేయించింది. అందువలన జనులు ఏమీ తినకుండిరి. జనులందరూ ఒక అడవిలోనికి రాగా అక్కడ నేల మీద తేనె కనబడింది. జనులు ఆ అడవిని జొరగా నేల తేనె కాలువ కట్టి ఉండేది. గాని జనులు తాము చేసిన ప్రమాణములకు భయపడి ఒకరిను చెయ్యి నోట పెట్టలేదు. అయితే యోనాతాను తన తండ్రి జనుల చేత చేయించిన ప్రమాణం వినలేదు కనుక తన చేతి కర్ర చాపి దాని కొనను తేనె పట్టులో ఉంచి తన చేయి నోటిలో పెట్టుకునగా అతని కన్నులు ప్రకాశించింది. జనులలో ఒకడు, నీ తండ్రి జనుల చేత ప్రమాణం చేయించి ఈ దినమున ఆహారం పుచ్చుకునేవాడు శపింపబడినని ఖండితంగా ఆజ్ఞాపించినాడు. అందుచేతనే జనులు బహుబడలి ఉన్నారని చెప్పింది. అందుకు యోనాతాను, అందుచేత నా తండ్రి జనులను కష్టపెట్టిన వాడాయను. నేను ఈ తేనె కొంచెం పుచ్చుకున్న మాత్రం చేత నా కనులు ఎంత ప్రకాశించున్నవో చూడుడి. జనులు తాము చెక్కించుకుని తమ శత్రువుల దోపుల వలన బహుగా భోజనం చేసిన వారు ఫిలిష్తీయులను మరి అధికంగా హతము చేసి ఉందరని. ఆ దినమున జనులు ఫిలిష్తీయులను మిక్మాషు నుండి అయ్యాలోను వరకు హతము చేయగా జనులు బహుబడలేకనుండరు. జనులు దోపుడు మీద ఎగబడి గొర్రెలను ఎడ్లను పెయ్యలను తీసుకొని నేల మీద వాటిని వధించి రక్తంతోనే భక్షించినందున జనులు రక్తంతోనే తిని యెహోవా దృష్టికి పాపం చేయుచున్నారని కొందరు సౌలునకు తెలియజేయగా అతడు, మీరు విశ్వాసఘాతకులు ఎదురు పెద్ద రాయి ఒకటి నేడు నా దగ్గర తొలగించుతానని అని చెప్పి మీరు అక్కడి నుండి జనుల మధ్యకు పోయి అందరూ తమ ఎద్దులను తమ గొర్రెలను నా ఎద్దకు తీసుకొని వచ్చి ఇక్కడ వధించి భక్షింపవాలని, రక్తంతో మాంసం తిని యెహోవా దృష్టికి పాపం చేయకూడని వారితో చెప్పులని కొందరిని పంపాను. కాబట్టి జనులందరూ ఆ రాత్రి తమ ఎద్దులను తీసుకుని వచ్చి అక్కడ వధించింది. మరియు సౌలు యెహోవాకు ఒక బలిపీఠను కట్టించింది. యెహోవాకు అతడు కట్టించిన మొదటి బలిపీఠము అది. అందులో మనము రాత్రి యందు ఫిలిష్తీయులను తరిమి తెల్లవారి వరకు వారిని కలకపెట్టి శేషించేవాడు ఒకడు లేకుండా చేతుము రండి సౌలు ఆజ్ఞేయగా జనులు నీ దృష్టికి ఏది మంచిదో అది చేయమనిది. అంతటా సౌలు, యాజకుడు ఇక్కడనే ఉన్నాడు, దేవుని యొద్ద విచారణ చేయడం రండి అని చెప్పి సౌలు ఫిలిష్తీయులను వెనుక, నేను దిగిపోయిన ఎడల నీవు ఇశ్రాయేలు చేతికి వారిని అప్పగింతువా అని దేవుని యొద్ద విచారణ చేయగా ఆ దినమున ఆయన అతనికి ప్రత్యుత్తరం ఇయ్యకయుండెను. అందువల్ల సౌలు జనులు పెద్దలు నా యొద్దకు వచ్చి, నేడు ఎవరి వల్ల నీ పాపం కలిగినా అది విచారింపవలను. నా కుమారుడైన యోనాతాను వలన కలిగినను ఆడు తప్పక మరణమవునని ఇశ్రాయేలును రక్షించి యెహోవా జీవంతోడని నేను ప్రమాణం చేయుచున్నానని. అయితే జనులందరిలో అతనికి ప్రత్యుత్తరం ఇచ్చిన వాడు ఒకడు లేకపోయాను. మీరు ఒక తట్టును, నేను నా కుమారుడు యోనాతాను ఒక తట్టును ఉండవాలని అతడు జనులతో చెప్పగా జనులు నీ దృష్టికి ఏది మంచిదో అది చేయమని సౌలుతో చెప్పిరి. అప్పుడు సౌలు, ఇశ్రాయేలుకు దేవుడైన యెహోవా దోషిని కనపరచమని ప్రార్థింపగా సౌలు పెరటను యోనాతాను పేరటను చీటి పడను గాని జనులు తప్పించుకుంది. నాకును నా కుమారుడైన యోనాతానుకును చీట్లు వేయడని సౌలు ఆజ్ఞేయగా యోనాతాను పేరట చీటి పడను. నీవు చేసినదేదో నాకు చెప్పమని
యోనాతానుతో అనగా, యోనాతాను, నా చేతి కర్ర కొనతో కొంచెం తేనె పుచ్చుకున్న మాట వాస్తవమే, కొంచెం తేనెకై నేను మన్నం ఉండవలసి వచ్చిందని అతనితో అనిను. అందుకు సౌలు, యోనాతానా, నీవు వాస్తవికంగా మన్నమడుగు, నేను ఒప్పుకొనని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయం కలుగజేయను గాక అనెను. అయితే జనులు సౌలుతో, ఇశ్రాయేలుకి ఇంత గొప్ప రక్షణ కలుగజేసిన యోనాతాను మన్నమవునా? అదన్నిటికీ కూడదు. దేవుని సహాయం చేత ఈ దినమున యోనాతాను మన్నను జయమునందించెను. యెహోవా జీవం తోడు, అతని తల వెంట్రుకల్లో ఒకటి నేల రాలదని చెప్పి యోనాతాను మన్నము కాకుండా జనులు అతను రక్షించిరి. అప్పుడు సౌలు ఫిలిష్తీయులను తరుముటమాని వెళ్ళిపోగా, ఫిలిష్తీయులు తమ స్థలములకు వెళ్ళిపోయిరి. ఇలాగున సౌలు ఇశ్రాయేలుకు ఏలుటకు అధికారం పొందినవాడు నాకు ముక్కల వారి శత్రువులైన మోయాబీలతోనూ, అమ్మోనియులతోనూ, ఎదోమీయులతోనూ, సోబా దేశపు రాజుతోనూ, ఫిలిష్తీయులతోనూ యుద్ధము చేసింది. ఎవరి మీదకి అతడు పోయిన వారిని అందరినీ ఓడించింది. మరియు అతడు దండును కూర్చి అమాలేకులను హతం చేసి ఇశ్రాయేలును కొలసొమ్ముగా పెట్టిన వారి చేతిలో ఉండి వారిని విడిపించింది. సౌలునకు పుట్టిన కుమారుల పేర్లు ఏవనగా, యోనాతాను, ఇష్వి, మిల్కీషువ. అతని ఇద్దరు కుమార్తెలైన పేర్లు ఏవనగా, పెద్దదాని పేరు మెరాబు, చిన్నదాని పేరు మీకాలు. సౌలు యొక్క భార్యకు అహిమయం అని పేరు. ఈమె అహిమయస్సు కుమార్తె. అతని సైన్యాధిపతి పేరు అబ్నేరు. ఇతడు సౌలునకు పినతండ్రి అయిన నేరు కుమారుడు. సౌలు తండ్రి అగు కీషు, అబ్నేరు తండ్రి అగు నేరును, అబియేలు కుమారులు. సౌలు బ్రతికిన దినములన్నీ ఫిలిష్తీయులతో ఘోర యుద్ధం జరగగా తాను చూసిన బలాఢ్యులందరినీ, పరాక్రమశాలందరినీ తన యొద్దకు చేర్చుకొనెను. ఆమెన్. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు యేసయ్య నామమునకే కలుగునుగాక. ఆమెన్.